లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. 30 minutes 21 స్టోరీ నండి. 10th క్లాస్ చదివేటప్పుడు తిను ఫస్ట్ క్లాస్. మీరు ఏం చదువుకున్నారు ఇంతకి? డిగ్రీ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ అయిపోయింది అనమాట. డిగ్రీ డిస్కంటిన్యూ అని చెప్పొచ్చు కదా, ఏమైపోతుంది చదువుకుంటాను. ఏం సాధించిందని చెప్పేసి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, ఆ ప్రశ్నకే తన ఇంటర్మీడియట్ అని చెప్పేసి చెప్పారు. ముందు ఒక చిన్న పిల్ల, ఆ తర్వాత ఇక్కడ ఇద్దరు. ఆ మాట అనకండి, గొడవలేదు. ఏడుస్తుంది అనమాట. అతనంటే పెద్ద పెద్ద యుద్ధాలే జరిగేది. పెళ్లి చేసి మీ ఇంటికి పంపించారు, నేను చిన్నపిల్లనా అంటే నాకేం తెలిసి నీ చిన్నపిల్లని కదా అని అంటే. స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చామనేది. ఒక పల్లెటూరు అమ్మాయి అలా ఉంటుంది, కనీసం ఏమీ తెలీదు. మా పెళ్ళైన తర్వాత అత్తను నేర్పించడం వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను. జర్నీ ఎక్కడికి వెళ్తారో తెలియదు, బట్ మా హ్యాపీనెస్ని మేము ఆ వీడియోస్లో సో మీరు సీనియర్ కాబట్టి నెలకు ఒక 5 లక్షలు సంపాదిస్తే దానికోసం ఒక వీడియో చేసేదాన్ని, నాకు మంత్లీ ఎంత వస్తుంది. వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత పూర్తిగా టైం లేకుండా పోతుంది. అంటే ఏముంది, యూట్యూబ్ రీల్స్ చేయడం చాలా ఈజీ కదా అని అనుకునే వాళ్ళకి ఈరోజు మీ నుంచి ఒక సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకసారి వాళ్ళకి క్యామ్ ముందుకు వెళ్ళి ఒక రీల్ చేయమని చెప్పండి, ఒప్పుకుంటాను. చిన్న మెసేజ్, కష్టపడి చదివాను, జాబ్ తెచ్చుకున్నాను, అందమైన అమ్మాయి వచ్చింది. నేను ఖాళీగా ఉండి కామెంట్లు పెట్టుకుంటూ కూర్చుంటే నాకు ఈ అమ్మాయి ఈరోజు నా పక్కన కూర్చుంది కాదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నాతో పాటు ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. వాళ్ళ వీడియోస్ చూసినప్పుడల్లా ఎంత క్యూట్గా అనిపిస్తుందో, అలానే పాపం కాంట్రవర్సీలోకి ఎక్కువ లాగుతుంటారా, వీళ్ళు ఎక్కువ వెళ్ళాల్సి వస్తుందో అర్థం కాదు, కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో అయితే ఇంకా కొంచెం క్యూట్గా, ఇంకా కొంచెం మెచ్యూర్డ్గా, ఇంకా కొంచెం ప్రతి దాంట్లో చేంజ్ వచ్చినట్టు కనిపిస్తుంది. నేను కొన్ని సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను అనమాట. వాళ్ళ వే ఆఫ్ లైఫ్ అంటాం కదా, ఎలా ఉండాలి, మన లైఫ్ని మనం ఎలా చూసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, మన పిల్లల్ని మనం ఎలా పెంచుకోవాలి అని వీళ్ళిద్దరిని చూస్తే కొంచెం మీకు కూడా ఒక క్లారిటీ వస్తూ ఉండొచ్చు కూడా. వాళ్ళు ఎవరో కాదు, ఈరోజు నాతో పాటు ధరసతి గారు, అలానే అంటే ధరణి గారు, సతీష్ గారు, అలానే మాకు చిట్టి కూతురు అయితే నా పక్కనే కూర్చొని వచ్చి నా దగ్గరే ఉంటాను. అక్కడైతే ఇంకో చిట్టి తెల్ల లాగట్లేదు, ఆమె ఇంటర్వ్యూ చేస్తుంది కానీ ఆపేశాను అనమాట. సో వాళ్ళిద్దరితో అయితే బోల్డ్ అని విషయాలు మాట్లాడుతున్నా. వచ్చేయండి. హలో అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. నన్ను అడగరా? హాయ్, మీరు బాగున్నారా? బాగున్నాను. ఏదో అంతా మీదయ్యా. ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతావు, నువ్వు అడుగుతావా? ఏం అడుగుతావు? ముందు హాయ్ చెప్పు అందరికి, కెమెరాకి చెప్పు హాయ్. హాయ్. సరే, సో ముందు నేను అడుగుతా, తర్వాత నువ్వు అడుగు, ఓకేనా? ధరణి గారు ఎలా ఉన్నారండి? చాలా అంటే చాలా బాగున్నా. చాలా బాగున్నారు. నిజంగా బాగున్నారా? మాట వరుసకు బాగున్నారు? నిజంగా బాగున్నా. నా ఫేస్ లో నా స్మైల్ చెప్పేస్తుంది అనమాట, నేను బాగున్నానా బాగాలేదని తెలిసిపోతుంది. కాదండి, ఇంట్లో 3 చిన్నపిల్లల్ని ఎలా భరిస్తున్నారు మీరు? ఫస్ట్ 7 years బ్యాక్ అలవాటు అయింది, ఇంకా అలవాటు అయిపోతాం. అలా అలవాటు అయిపోతా ఉంది. ముందు ఒక చిన్నపిల్ల, ఆ తర్వాత ఇక్కడ ఇద్దరు. ఆ మాట అనకండి, గొడవలేదు. ఏడుస్తుంది అనమాట. ధరణి అవునా? అతనంటే పెద్ద పెద్ద యుద్ధాలే జరిగేదండి. ఎందుకు చిన్నపిల్ల అన్నారని? చిన్నపిల్ల, నీకు చిన్నపిల్ల, నీకేం తెలియదు అని అంటే నేను చిన్నపిల్లనా? పెళ్లి చేసి మీ ఇంటికి పంపించారు, నేను చిన్నపిల్లనా? పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేసారు, నేను చిన్నపిల్లనా? అయినా నీకు తెలుసు కదా, నువ్వు చేసుకోనంటే నాకేం తెలుసు నీ చిన్నపిల్లని కదా అని అంటే అప్పుడు ఒప్పేసుకుంటారా? అప్పుడు అలాగని తను అన్నదని చెప్పేసి మళ్ళీ చిన్నపిల్ల అని అంటే మాత్రం నేను చిన్నపిల్లనా ఆర్గ్యూ చేస్తాను. అంటే లైక్ అది అంటే అనకూడదు, తన ఉమెన్ సైకాలజీ అంటూ వాళ్ళు అనుకుంటే పర్లేదు, ఎదుటి వాళ్ళంటే మాత్రం తప్పు. అంతే అండి, మేము ఏదైనా అనుకోవచ్చు, మీరు అనొద్దు అనకూడదు, అంతే. సో ధరణి గారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అసలు వీడియోస్? నాకు తెలిసి ఫస్ట్ లో వచ్చినట్టున్నారు, అప్పుడెప్పుడో పురాతన కాలంలో వచ్చినట్టున్నారు కదా. యాక్చువల్గా టిక్ టాక్ నుంచి ఉన్నాము, అది బ్యాన్ అయిపోయిన తర్వాత 2020లో స్టార్ట్ చేసామన్నమాట. మా బేబీ కడుపులో ఉంది, అప్పుడు స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి ఇప్పుడు 6 years అవుతుంది. 6 years కంటిన్యూగా చేస్తా ఉన్నారు. అబ్బో, అసలు మామూలు జర్నీ కాదు. మీ జర్నీ గురించి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు
స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం అనేది? అప్పుడా అసలు ఒక పల్లెటూరు అమ్మాయి అలా ఉంటుంది, కనీసం ఏమీ తెలీదు, బయట ప్రపంచమే తెలీదు. అటువంటిది ఆఫ్టర్ మా పెళ్ళైన తర్వాత అతను నేర్పించడం వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ప్రతి ఒక్కటి కూడా అతను నాకు నేర్పించడం స్టార్ట్ చేశారనమాట. అలా నేర్చుకొని ఈ స్టేజ్కి వచ్చేసరికి ఒక్కొక్కసారి నన్ను నేను చూసుకుంటే నిజంగా నేను ఇంత స్టేజ్కి వచ్చానా, అదంతా సక్సెస్ అయితే మా హస్బెండే. అంతేనా? గర్వంగా చెప్తాను ఆ విషయంలో మాత్రం. బట్ ఎలా అంటే అన్న మీకు నిన్న ఇంట్రెస్ట్ తనని ఇట్లా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ పంపించాలి అలా ఏం లేదు, జస్ట్ యాప్ ఒకటి లాంచ్ అయింది టిక్ టాక్ 2019లో. యాక్చువల్లీ నా జర్నీ అయితే 2019. ఓకే, మీరే ముందా? నేనే ముందు. ఓహో, అది జర్నీ స్టార్ట్ అయినప్పుడు సరదాగా అందరూ ఇన్స్టాల్ చేస్తున్నారు కదా, ఇన్స్టాల్ చేసి సరదాగా పెడదాం అని చెప్పేసి ఒక 3 రీల్స్ పెట్టాం, వైరల్ అయిపోయాయి. ఓకే, ఇంకా వైరల్ అయిపోయేసరికి ఇంకెందుకు ఆగాలని చెప్పేసి జర్నీ ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాం. ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో చాలా, ఫస్ట్ ఏమంటాం 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఇంట్లో గెలవాలి, అవును, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత సొసైటీని గెలవాలి. ఓకే, ఫస్ట్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ ని ఒప్పించారా? ఒప్పించాం. ఓకే, లైక్ ఫస్ట్ మనకి ఎందుకు అవసరమా, వీధిలోకి వచ్చి డాన్సులు చేయడం, వాళ్ళు నలుగురు చూసేటట్టు గెంతులు వేయడాలు మనకు అవసరం అని అన్నారు. వాళ్ళకి ఏదో సరదాగా మేము చేసుకుంటున్నాం అని అంటే ఓకే, మీ కష్టం మీ బాధలు మీరు పడండి అని అనేసి. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఏమో తనకి లైక్ సిగ్గుందా, ఇంకా ఏవో మాటలు అన్నట్టు, అంత పెద్ద అలాంటివి ఎందుకు, అవి మన ఫ్యామిలీస్ లో ఎప్పుడు లేనివి అవసరమా అని అన్నట్టు. ఇంకా వాళ్ళు సరే, వాళ్ళని కూడా మీరు అనాల్సింది అనుకోండి, మాకు చేయాల్సింది మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ జర్నీ ఎక్కడికి వెళ్తారో తెలియదు, బట్ మా హ్యాపీనెస్ ని మేము ఆ వీడియోస్ లో చూసుకుంటున్నాం అన్న థాట్ తోటే ఆ జర్నీ స్టార్ట్ అయింది. అలాగే కంటిన్యూ అయ్యింది. ఆ తర్వాత ఇంకా సొసైటీ, ఇప్పటికీ ఆ సొసైటీ మెంబర్స్ మనకి కామెంట్స్ రూపంలో మనకు అందరికీ కనిపిస్తూనే ఉంటాయి, బట్ వాటిని కేర్ చేయలేదు ఇప్పటికీ. అంటే ఒక వీడియో ఎందుకు తీస్తామనంటే లైక్ ఇట్స్ ఎన్ మెమోరీ. బ్యాక్ లాక్ అంటే మనం బ్యాక్కి వెళ్ళి చూసుకోవాలనుకుంటే ఒక జర్నీ ఎలా ఉంది చెప్పుకోవడానికి మనకంటే ఒక మెమొరీ ఉండాలి కదా, ఆ మెమొరీ కోసమే స్టార్ట్ చేసింది. ఇప్పటికీ ఆ మెమొరీ కోసమే బతుకుతున్నాం. అంతేనా? అంతే. బట్ దరసతి ప్రయాణం అరేంజ్డ్ లవ్? లేదు, అదే డౌట్. లవ్ మ్యారేజ్ నుంచి ఐ మీన్ లవ్ నుంచి అరేంజ్డ్ అయిందా? అరేంజ్డ్ నుంచి తర్వాత ప్రేమ పుట్టిందా? అరేంజ్డ్ లో లవ్ పుట్టింది. ఇంకా స్టార్టింగ్ అతను చూసిన వెంటనే ఎందుకో తెలీదు చాలా కనెక్ట్ అయిపోయాను అనమాట. ఫస్ట్ పెళ్లి చూపులు అనమాట, తనవే నాకు వచ్చాయి. ఫస్టే ఇద్దరికి ఫస్టే ఇద్దరికి అలానే సెట్ అయిపోయింది. ఆ చూసిన నెక్స్ట్ డే అనుకుంటా కాల్ చేసి ఎంత క్యూట్ గా మాట్లాడారు. ఆ విషయాలు ఇప్పటికీ నా చెవులో వినిపిస్తున్నట్టు అనిపిస్తాయి అనమాట. అంటే ఆ క్యూట్నెస్ అంటే ఫస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి. తను మన వైఫ్ అయినా వైఫ్ అవ్వకపోయినా తన లైఫ్ లో ఉన్న పాస్ట్ గానీ అన్ని చెప్పారు, షేర్ చేసుకున్నారు. ఆ ఒక్క విషయానికి నేను పడిపోయాను ఫస్ట్. ఓకే, బట్ పెళ్లి చూపులు ఎలా ఉండింది? అదంతా చాలా డిఫరెంట్, చాలా బాగా అనిపించింది. అంటే అదొక భయం ఉంటది కదా, ఇలా ఇలా పెట్టుకొని ఇలా కూర్చొని మీదకి చూడకుండా అసలు అదంతా. అప్పుడు సైలెంట్ గా ఉన్నది చూసి మీరు ఓకే చెప్పేశారా? అంతే, అప్పుడు చాలా క్యూట్ గా ఉండేది, ఇంతకన్నా క్యూట్ గా ఉండేది. మీరు విన్నారా? అప్పుడు చాలా క్యూట్ అంటే ఇప్పుడు క్యూట్ గా లేనా అంటే అడ్జస్ట్ అయిపోవాలి కదా. తప్పునని తప్పలా మీకు ఇంటికి వెళ్ళాక భోజనం ఉంది ఈరోజు. అప్పుడు డిఫరెంట్ గా ఉండింటుంది కదా ఫస్ట్ వైబ్ కొంచెం చాలా. అంటే ఆ క్యూట్నెస్ అంటే నేను ఇంట్లో వాళ్ళకి కూడా చూసిన వెంటనే చెప్పాను, అంటే ఆ మాట మళ్ళీ వస్తుంది, నేను చిన్నపిల్లని చేసుకోవచ్చా అని అడిగాను అనమాట. చిన్నపిల్ల ఏం పెద్ద పిల్ల లేదు, తను అంటే మ్యారీడ్ ఏజ్ లోనే ఉంది, సో నువ్వు అలాంటి భయాలను పెట్టుకోకు, నీకు నచ్చిందా లేదో చెప్పు, తర్వాత ప్రొసీడ్ అవుతానంటే నాకు ఇష్టమని మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసానంటే అది అలాగా కంటిన్యూ అయిపోయింది. ఆ తర్వాత విత్ ఇన్ 1 వీక్ లోనే ఆ లవ్ అనేది ఏంటో తన నుంచి నాకు కనిపించింది అన్నమాట. లైక్ మ్యారేజ్ అంటే ఇట్స్ ఏ రిచువల్ పార్ట్స్, మనకు ప్రతిదీ జరుగుతూ ఉంటుంది, మాటలు వస్తూ ఉంటాయి, కట్న కానుకల విషయాలు వస్తాయి, అన్నీ వస్తాయి అనమాట. ఆ విషయంలో చాలా గొడవలు కూడా అయ్యాయి. గొడవలు అయినప్పుడు కూడా తిను నన్ను వదులుకోవాలి అనే పాయింట్లో ఏ పాయింట్లో కూడా తను వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఇద్దరు సేమ్ అయినా కూడా లైక్ చిన్న చిన్న గొడవలు, అంటే నేనే జాతకాలు కలవలేదు మనకు సెట్ అవ్వదు అంట అని నేను చెప్పడం సరదాకి, తను సీరియస్ గా తీసుకొని ఏడుపు, నువ్వు నాకు కావాలి నువ్వు లేకపోతే నేను ఉండలేనా అనేసి. పెళ్లికి ముందే విషయం మా నాన్నలు కూడా తెలియదు, ఇంటర్వ్యూ చూస్తామో మా పాప ఎంత అని అనుకుంటారు వాళ్ళు. తర్వాత కొన్ని విషయాల్లో డైరెక్ట్ గా పెళ్లికి ముందే మా నాన్నగారితో తను మాట్లాడి మా నాన్నగారిని ఒప్పించడం ఇష్యూ. అంటే పెళ్లి
ఒక 1 వీక్ ఉంది అనగా ఒక ఇంట్లో ఒక ప్రాబ్లం అయిందనమాట. ఈవెన్ అది లేదు ఇంకా క్యాన్సిల్ అయిపోతుంది అన్న స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా ఇతను పెళ్లి కోసమే వస్తున్నారు. యాక్చువల్గా మంచిర్యాలలో జాబ్ చేసేవారు అతను. అక్కడ నుంచి వస్తుండగానే ట్రైన్లోనే చిన్న ఇష్యూ అయిందనమాట. ఆ ఇష్యూ ఇప్పుడు ఎందుకులేండి. దానివల్ల ఇతను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నారు. బట్ నేను వెంటనే మా మావయ్య గారికి ఫోన్ చేశాను. మావయ్య గారు ఇలా జరిగింది, ఆ ఇష్యూ వల్ల బాబు చాలా కోప్పడిపోయారు, బాబు అనంట డాడీ మీద కూడా కొంచెం ఇదయ్యారు, ఎలా అయినా ఒప్పించండి, మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఏడ్చుకొని ఫోన్ చేశాను. మా మావయ్య గారు వెంటనే నా మాట కాదనుకుంటా ట్రైన్లో వెంటనే వైజాగ్లో నువ్వు దిగు, ఫస్ట్ తన ఇంటికి వెళ్ళు, తనతో మాట్లాడు, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడు, తను ఏడుస్తుంది అని చెప్పేసి పంపించారనమాట. అలా కాంప్రమైజ్ అయ్యి పెళ్లి హ్యాపీగా జరిగింది. యాక్చువల్గా పెళ్లి తర్వాత గొడవలు అవుతాయి అంటారు కదా, పెళ్లిలో గొడవలు అవుతాయి, కానీ మాకు పెళ్లి 1 వీక్ అవుతుండే ముందుగానే గొడవలు అయ్యాను. అంటే ఆ జర్నీలో అంటే ఆ పెళ్లి చూపులకున్న మ్యారేజ్ కి మధ్యలో అయిన ఆ గొడవల వల్లే ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నాం. అప్పుడే అండర్స్టాండింగ్ మాక్సిమం తెలిసిపోయింది. తను నా మీద అంత కేర్ చూపిస్తుంది, ఎంత లవ్ చూపిస్తుంది అని నాకు అర్థమైంది. ఇంకా దాన్ని వదులుకోవడానికి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను ఇష్టపడలేదు. ఓకే. సో బట్ అక్కడ మీకు కోపం ఎక్కువ అర్థమై ఉంటుంది కదా, మీకు కోపం ఎక్కువేనా బేసిక్ గా? కొంచెం తనకేనా అడుగుతాను? అమ్మో అస్సలు ఓర్పు ఎక్కువ కాదు, కోపం ఎక్కువ అనమాట. ఇప్పుడు టెంపర్ ఫాస్ట్ గా వచ్చేసేది. తను ఏదైనా ఒక 1 to 2 times చెప్తారు, ఆ 2 times లో మనం అర్థం చేసుకున్నామా హ్యాపీ సూపర్ సూపర్ అంటారు. అదే 2 times లో అర్థం చేసుకున్నా వెంటనే రియాక్ట్ అయిపోతారు అనమాట. కానీ అది కూడా ఎక్కువసేపు ఉండదు. నేను మళ్ళీ అలా అయ్యారని చెప్పేసి అలుగుతాను అనమాట. వెంటనే ఒక 1 hour 2 hours లో కూడా మళ్ళీ ఇద్దరు వెళ్ళి మాట్లాడేసుకుంటాం, కలిసిపోతాం, హ్యాపీగా ఉంటాం. పెద్ద ఏం ఇష్యూస్ ఉండవు మా ఇద్దరి మధ్య. మంచి హ్యాపీ మ్యారేజ్ కనిపిస్తుంది మీ ఇద్దరిలో. బట్ చాలా సంవత్సరాలు దాటి ఒకసారి మళ్ళీ నెమరేసుకుంటున్నట్టుంది కదా వెనక్కి మీరు కూడా. మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది, అవన్నీ వస్తున్నాయి గుర్తుకి. బట్ అప్పుడు ఇలా ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడు తర్వాత ఇలా జరిగింది, అలా ఏమైనా చెప్పారా? అవునా అవునా అవును. అంటే అది ఎవరో ఒకరి ద్వారా తెలిసిపోతుంది. ఓకే. అంటే మన పాస్ట్ ని మనం చెప్పుకోవాలి తప్పించి వేరే వాళ్ళ ద్వారా చెప్తే అది వాళ్ళకి తగ్గట్టుగా చెప్పుకోవాలి. నిజమో అబద్ధమో ఫస్ట్ మనం చెప్పేస్తే తనకి నేనేం చెప్పాలనుకున్నదో నేను తెలిసిపోతుంది. వేరే ఎవరైనా చెప్పి తన మైండ్ లో పెట్టుకొని తను నన్ను అడిగితే అది వేరే విధంగా ఉంటుంది. సో పక్కన వాళ్ళ దగ్గర నుంచి మన గురించి ఏమైనా వింటే అది 1 2 4 ఎక్కువే చెప్తారు, మనమే చెప్పుకోవడం ఎప్పుడైనా ఉత్తమం అని అలా మొదలు పెట్టారు. బట్ నిజంగానే 30 minutes 21 స్టోరీనండి. మీరు చిన్నపిల్ల అంటే ఆ స్టోరీలో యాక్చువల్ గా నేను 10th class చదివేటప్పుడు నేను ఫస్ట్ క్లాస్. యాక్చువల్గా ఇది చెప్పి 30-20 లెక్కలు ఉన్నది, కానీ నేను 10th చదువుతున్నప్పుడు తను ఫస్ట్ క్లాస్. సీరియస్లీ ఇద్దరికి 9 years గ్యాప్. ఓకే. ఎందుకు ఓపెన్ అప్ అయిపోతుంది, దాంట్లో తప్పేముంది? అసలు దాంట్లో తప్పే లేదు. మనం ఏదైనా చెప్పేసుకుంటే ఇంకా బాధ కూడా ఉండదు. ఫస్ట్ 30-20 సింక్ అవ్వదు, కానీ 10th ఫస్ట్ అంటేనే బాగా సింక్ అవుతుంది అనిపిస్తుంది. మీరు చాలా జోవియల్ ఉన్నారండి. ఉంటారా? అది చూసే పడిపోయి ఉంటారులేండి మీరు. లేదు, ఫస్ట్ అమాయకంగా ఫీజు పెట్టారు, ఆ అమాయకంతో నేను పడిపోయాను. పెళ్ళి అయిన తర్వాత తెలిసింది ఈ జోయల్టీ ఇది అమాయకం కాదు, ఒరిజినాలిటీ ఇది అని చెప్పేసి. బట్ 7 years ఆఫ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్ని కలిపి నేను ఒక రీల్ చూసాను మీ ఇద్దరిది. నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎంత సంపాదిస్తామని చెప్పేసి నా జీతం 60,000 అంటే నేను 2 ప్రమోషన్లు చేస్తూ వస్తే నాకు 60,000. అది యాక్చువల్గా ర్యాండమ్ గా చేసింది. అది యాక్చువల్గా టాపిక్ ఎవరో చేశారు, అది చాలా మంది చేస్తున్నారండి ఇన్స్టాగ్రామ్ లో. నెలకు ఎంత సంపాదిస్తున్నా అంటే 3 లక్షలు 4 లక్షలు అని. సో మీరు సీనియర్ కాబట్టి నెలకు ఒక 5 లక్షలు సంపాదిస్తున్నారు. అమ్మో అంత వస్తే ఈ పార్టీకి ఏమి హ్యాపీగా గడిపోతాం. మేము ఎప్పుడు ఓపెన్ గా ఉంటాం అమౌంట్ విషయంలో. నా యూట్యూబ్ లో చాలా వీడియోస్ కింద నా మంత్లీ పేమెంట్ కూడా నేను దానికోసం ఒక వీడియో చేసేదాన్ని. నాకు మంత్లీ ఎంత వస్తుంది, అప్పుడులో అయితే నాకు మంచిగానే వచ్చేది, ఒక మంత్లీ 50K అలా ఎర్న్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు అంతా లేదనమాట. వ్యూస్ కానీ నేను కూడా పెట్టడం లేదు. నాకు పిల్లలు వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత పూర్తిగా టైం లేకుండా పోతుంది, వీళ్ళతోనే టైం సరిపోతుంది. దానికోసం లాంగ్ వీడియోస్ తీసి అవి ఎడిటింగ్ చేసి పెట్టడానికి టైం చాలట్లేదు. సో దానివల్ల చాలా ఇప్పుడు 2 months 3 months అవుతుంది లాంగ్ వీడియోస్ పూర్తిగా తీయడం బంద్ చేశాను. అప్పుడప్పుడు ఒకేషనల్ గా తీస్తున్నాను. చాలా మంది కామెంట్స్ లో అంటున్నారు, నువ్వు దానివల్లే కదా ఈ స్టేజ్కి వచ్చావు, అది నువ్వు ఆపేసావు అని చెప్పేసి. బట్ నాకు టైం సెట్ అవ్వట్లేదు. యాక్చువల్గా ఇది ఒక ప్యాషన్ తో స్టార్ట్ చేసాం మేము. దీంట్లో మనీ వస్తుందని కూడా మాకు తెలియదు.
తర్వాత ఒక 2 months తర్వాత కదా నన్ను మనకు తెలిసిందే మనీ లైక్ 19లో స్టార్ట్ అయితే 2022 వరకు మాకు 3 years లిటరల్లీ మనీ ఇందులో సంపాదించుకోవచ్చు అని తెలియదు. ఓకే. ఆ 3 years మేము లైక్ హ్యాపీగా గడుపుతూ మన హ్యాపీనెస్ ని నలుగురు పంచుదాం అనుకునే చేసాం. ఓకే. అయితే ఎప్పుడు అయితే ఇందులో కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఇది కూడా ఒక ఇన్కమ్ స్ట్రీమ్ లాగా చాలా మంది చేస్తున్నారని తెలిసిందో ఓకే వై డోంట్ వి ట్రై, మనం కూడా ట్రై చేస్తే తప్పేముంది అని చెప్పేసి అలాగని ఎక్స్క్లూజివ్ గా ఇన్కమ్ స్ట్రీమ్ లోకి వెళ్ళలేదు, దాని నుంచి వస్తున్నదే తీసుకుంటూ వచ్చాం అంతే. మేము ఎక్స్ట్రా వేరే ప్రమోషన్స్ చాలా మంది చాలా చేశారు వచ్చినవన్నీ, కానీ మేము అన్నిటికీ ఎవరైనా కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్స్ అంటే అవి చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, అవి చాలా వస్తున్నాయి అనమాట. బట్ మేము చేయట్లేదు, అందులో జెన్యూనిటీ ఉందో లేదో మనకి తెలియదు, మనం చూడట్లేదు. సో అటువంటివి మేము స్కిప్ చేస్తాం. ఈ బెట్టింగ్ మ్యాప్స్ కానీ లైక్ ట్రేడింగ్ కానీ ఏదైనా రెగ్యులర్ స్పెసిఫిక్ గా ఈ యాప్ ని మీరు ప్రమోట్ చేయండి అని అనడం కానీ అటువంటివి ఏవి లైక్ జనాలకి అది నెగిటివిటీ ఇస్తుంది, వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు, అందులో రూపాయి లాభం ఉండదు అని అనుకున్నది ఏది కూడా మేము ప్రమోట్ చేయలేదు. బట్ ఈ కామెంట్స్ కూడా చూసారా, ప్రమోషన్సే కదా మీరు చేసుకునేది, ఎప్పుడైనా ఒక వీడియో నార్మల్ గా పెడతారు మిగతావన్నీ ప్రమోషన్సే కదా అనే కామెంట్స్ చూస్తూ ఉంటారు, ఆల్మోస్ట్ ఎక్కువ కనిపిస్తున్నాయి, వస్తూనే ఉంటాయి అవి యాక్చువల్ గా. ఇప్పుడు దానికి సమాధానం అంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో 1 month నుంచి నేను కంటిన్యూస్గా వాళ్ళు అన్నట్టు ప్రమోషన్స్ చేస్తున్నా. ఇంతవరకు నాకు ఏమి బ్రాండ్స్ అప్రోచ్ అవ్వలేదు, ఈ 1 month నుంచే కొంచెం బ్రాండ్స్ అప్రోచ్ అవుతున్నాయి, నేను అనేది బయటికి తెలుస్తుంది అనమాట. సో వచ్చినప్పుడు అవకాశాన్ని ఎవరు వదులుకోవాలి అనుకోరు కదా సిస్టర్, ట్రూగా చెప్తున్నాను అనమాట. సో అదే ఆప్షన్తో వెళ్తున్నాం, కానీ మధ్య మధ్యలో నేను రీల్స్ సాంగ్ రీల్స్ అన్నీ పెడుతూ ఉంటాను అనమాట. మరి బట్ వాళ్ళకి అలా ఎందుకు అనిపిస్తుందో మనం ఏం చెప్పలేదు. ఈవెన్ ఆ ఎక్స్క్లూజివిటీ గురించి తను ఇంకో పేజ్ గుడ్ల ధరణి అని చెప్పేసి ఒక పేజ్ పెట్టి దాంట్లో రీల్స్ కానీ లేదంటే తను డైలాగ్స్ కానీ లేదంటే ఏదో మోటివేషనల్ క్యూట్స్ కానీ తను ఎక్స్క్లూజివ్ అందులో ప్రమోషన్స్ ఏం చేయకుండా ఓన్లీ అవే చేస్తున్నారు. ఇంకా ఈ ధరణి గుడ్ల అనే పేజ్ లో ఏంటంటే ఎప్పటి నుంచో ఉంది లైక్ బ్రాండ్స్ అప్రోచ్ అవుతా ఉంది, దే ఆర్ గివింగ్ ఆఫరింగ్ ద లైక్ కొలాబరేషన్ అమౌంట్, సో వీ కెన్ కంటిన్యూ ఆన్ దట్ అని చెప్పేసి మేము ఇంకా అది కంటిన్యూ చేస్తున్నాం. ఓకే. సో మీరు ఏం చదువుకున్నారు ఇంతకి అడగలేదు నేను, అంటే 10th ఫస్ట్ అనేసరికి ఇప్పుడు డౌట్ వచ్చింది నాకు. డిగ్రీ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ అయిపోయింది అనమాట. ఇంటర్మీడియట్ అంతే, ఇంటర్మీడియట్ చెప్పాలంటే ఇంటర్మీడియట్. అసలు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు చూసారా. డిగ్రీ డిస్కంటిన్యూ అని చెప్పొచ్చు కదా, ఏమైపోతుంది చదువుకుంటా. లైక్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కింద కామెంట్ చేస్తా ఉంటారు చాలా మంది, మన ఇంటర్వ్యూ కింద లైక్ ఏమనంటే తను ఏం సాధించిందని చెప్పేసి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అని అంటారు కదా, ఆ ప్రశ్నకే తన ఇంటర్మీడియట్ అని చెప్పేసి చెప్పాను. ఎందుకంటే ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్ని ఈరోజు పిలిచేసి ఒకరు గుర్తించి ఒకరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే తను ఏం సాధించిందో తెలుసుకోవచ్చు. అంతేగా, అది ఒక మాట చెప్పేస్తుంది అనమాట. ఇంటర్వ్యూ వరకు వచ్చారంటే సాధిస్తేనే పిలుస్తాను కదా, ఇప్పుడు రోడ్ మీద వెళ్ళి అనామకులు నేను పిలవలేను కదా, అంతే కదా ఏదైనా సరే. బట్ ఎందుకు డిస్కంటిన్యూ చేస్తారు అప్పుడు తను? ఓకే, ఫస్ట్ యాక్చువల్గా మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ ముందు బాగా చదివేదాన్ని. అవునా? చదువు బిడ్డ మీరు? పర్లేదు, కానీ ఎప్పుడు తనతో మ్యారేజ్ అయింది ఇంకా ఇంట్రెస్ట్ పోయింది చదువు మీద. ఇప్పుడు తనతో ఉండాలి, తనతో లైఫ్ ఎంజాయ్ చేయాలి, స్పెండ్ చేయాలని చెప్పేసి బుక్స్ తెప్పించుకునేదాన్ని, చదివేదాన్ని కాదు, ఎగ్జామ్కి వెళ్ళేదాన్ని, పాస్ అయ్యేది కాదు. అసలు పాస్ అవ్వడం అంటేనే గొప్ప అనిపించేది అనమాట. ఇంకా మనకి సెట్ కావాలి అని చెప్పేసి అలా నాకు కిడ్స్ వచ్చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా ఆపేసాను. మీరేం చేస్తారన్నా? నేను ఎంబీఏ అయ్యింది నాది. ఓకే, ఎస్బీఐలో క్లర్క్. తెలుసు నాకు, ఇది కామెంట్స్ లో చూసాను ఇది కూడా నేను, అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి. బట్ అది కొన్ని కామెంట్స్ లో జోక్ గా కూడా చేస్తుంటారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి చేసుకుంది పెళ్లి అని చెప్పేసి ఈ కామెంట్స్ లో చాలా మంది కామెంట్స్ లో అవి వచ్చాయి, నేను కూడా చూసాను. అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ నార్మల్ వాళ్ళ అని కాదు, మా ఇద్దరికి నచ్చి మా మనసులు నచ్చాయి కాబట్టి ఇంకా ముందుకెళ్ళిపోయాము. ఆ టైంలో ఇంకెవ్వరు అయినా అతన్ని నేను ఊహించుకోలేను. ఇప్పుడు అతను చూశాను, అతను నచ్చారు కాబట్టి చేసుకున్నాను. అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాకపోయినా చేసుకుందినేమో. చిన్న మెసేజ్, కష్టపడి చదివాను, జాబ్ తెచ్చుకున్నాను, అందమైన అమ్మాయి వచ్చింది, నేను ఖాళీగా ఉండి కామెంట్లు పెట్టుకుంటూ కూర్చుంటే నాకు ఈ అమ్మాయి ఈ రోజు నా పక్కన కూర్చునేది కాదు. హ్యాపీ, ఈ రోజు తిండి తిన్నాను నేను, అందమైన అమ్మాయి అన్నారు కదా. మంచి రిప్లై ఇచ్చారు, చాలా మంచి ఇచ్చారు ఒక రిప్లై. ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాను, లైక్ మీరు ఏదైనా డ్రీమ్ సాధించాలంటే అది మీ దగ్గరకు రావాలి, మీరు దాని దగ్గర పరిగెట్టడం కాదు. ఎగ్జాక్ట్లీ, మీరు చేయాలనుకున్నది ఏదో కామెంట్స్ రూపంలో ఏదో ఖాళీగా ఉండే చేస్తే మీకంటూ ఏది పరిగెట్టుకుంటూ రాదు. వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ యూ వాంట్ టు డూ, హార్డ్ గా వర్క్ చేయండి, ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యూ. ఇప్పుడు అలానే వచ్చారు మరి మీరు. చాలు. బట్ ఇద్దరు పిల్లలు వచ్చాక, అంటే మీరిద్దరు ఉన్నప్పుడు లైఫ్ వేరు, పిల్లలు వచ్చాక లైఫ్ వేరు కదా, పూర్తిగా
మిమ్మల్ని పూర్తిగా ఇటు సైడ్కి నెట్టేస్తుంది. మీ లైఫ్లో చాలా విషయాలు మీకు మీరు కావాలనుకున్న కూడా ఆపేసి వీళ్ళ కోసం టైం కేటాయించాల్సి వస్తుంది. మీ లైఫ్ని వీళ్ళ కోసం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి చేంజెస్ ఏమైనా చూసారా మీ ఇద్దరు? చాలా చూసాము, బట్ ఇట్స్ ఎ పార్ట్. వాళ్ళతో జర్నీ ఇంకా బాగుంది అనిపించింది యాక్చువల్లీ. మనం బర్డెన్ గా ఫీల్ అయితే అది బర్డెన్ లాగే ఉంటుంది, హ్యాపీనెస్ గా ఫీల్ అయితే అది హ్యాపీనెస్ గా ఫీల్ అవుతుంది. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళని బొజ్జగించి అది వీడియో తీసుకోవడం మాకేమనిపించింది అంటే లైక్ హౌ వీ కెన్ పేరెంట్ అని అనిపించింది. వాళ్ళు హ్యాపీగా చూసుకుంటున్నాం, వాళ్ళ వల్ల కొత్త విషయాలు మాకు తెలుస్తున్నాయి, వాళ్ళ వల్ల కొత్త జర్నీస్ మాకు ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. ఈవెన్ లిటరలీ చెప్పాలని అంటే అదృష్టం అంటే తను పుట్టిన తర్వాత మాకు అవునా? తను పుట్టిన తర్వాతే పిల్లలు పుట్టిన తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి అని అంటూ ఉంటారు. మాకు తను పుట్టిన తర్వాతే అవకాశాలు వచ్చాయి, కలిసి వచ్చింది. కలిసి వచ్చి మహాలక్ష్మి, లక్ష్మీదేవి అంటారు కదా, తన నుంచే మాకు వచ్చింది. ఇంకా తిని పుట్టిన తర్వాత ఇంకా సెట్ అయిపోయారు. ఇద్దరు ఆడపిల్లలు. అసలు ఆడపిల్లలు అంటే ఎందుకు అంటారు, కానీ ఆడపిల్లలు ఉండాలి ఇంట్లోని. వాళ్ళు ఉంటేనే ఐశ్వర్యం కానీ, లక్ష్మి కానీ, తండ్రికి కానీ, తల్లికి కానీ అన్ని వాళ్ళే తెచ్చి పెడతారు. నిజం. ఒక రెస్పాన్సిబిలిటీ అంటే తెలుస్తుంది ఒక ఆడపిల్ల ఇంట్లో. రెస్పాన్సిబిలిటీ మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఇద్దరు ఆడపిల్లలు మీకు. నాకు నచ్చినట్టు నేను బతుకుతానంటే అవదు. ఇంకా తన కోసం నేను ఏదైనా చేయాలి, తన కోసం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి, తన కోసం సేవింగ్ చేస్తూ ఉండాలి, తన కోసం నేను కంటికి రెప్పలా కాచుకుంటూ ఉండాలి. అబ్బాయి అనుకోండి వదిలేస్తే ఎక్కడైనా పెరిగేస్తాడు అన్నట్టు ఉంటుంది, కానీ అమ్మాయిలని నేను అలా వదిలేలేను. అంటే అందుకని అంటారేమో ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల, ఒక మహాలక్ష్మి ఉండాలి అని. అబ్బాయి ఇల్లు పుట్టిన తర్వాత నాకు అది అనిపించింది. మీరు సపోర్ట్ చేసినట్టు అందరు హస్బెండ్స్ చేయలేరేమో కదా అన్న. అంటే నేను కామెంట్స్ లో కూడా చూస్తాను, అన్న మీరు చాలా మంచి మనసున్న వ్యక్తి, బాగా సపోర్ట్ చేస్తారు, కానీ కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అన్న, చూసుకోండి జాగ్రత్త అని చెప్పి మీకు రిప్లైస్ ఇచ్చే కామెంట్స్ ఉంటాయి అనమాట. అంటే ఏం లేదు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండి చాలా మంది లైక్ లైఫ్స్ స్పాయిల్ చేసుకొని వేరే ట్రాక్ లోకి వెళ్ళిపోతా ఉంటారు. బట్ వన్ వి ట్రస్ట్ అవర్ పార్ట్నర్స్ వీ కెన్ డూ ఎనీథింగ్. తను ట్రస్ట్ చేసుకుంటే నేను ముందుకెళ్ళగలిగితే నాకు చాలు. తను మోసం చేయదని నమ్మకం నాకుంది, తను తప్పు చేయదని నమ్మకం నాకుంది, తను ఏం చేయగలగలో, తను ఏం చేయాలో తనకు తెలుసు. అలాంటప్పుడు తనకు ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు ముందుకు వెళ్ళు, నేను వెనకున్నాను, నీకు ఏదైనా అయితే నేను చూసుకుంటాను అన్నప్పుడు తను ఇంకా ఫ్రీగా హ్యాపీగా మూవ్ అవుతుంది. ఆ హ్యాపీనెస్ ని తన సక్సెస్ ని నేను హ్యాపీగా చూస్తే నాకు అంతకన్నా హ్యాపీనెస్ ఏం అవసరం లేదు. ఎలా సపోర్ట్ చేస్తారు మీరు? నాని 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 అని పిలుస్తారు కాబట్టి చాలా పేర్లు పెడతాను, నాన్న, నాని, చిన్ను, కన్నా, అన్ని నాకు ఏ టైంకి ఏ పదం వస్తా పిలుస్తాను, అలానే పలుకుతాను. పిలుస్తారు మామూలుగా ఇప్పుడైతే ధరణి, చిన్నపిల్లని కదా, మామూలు ధరణి, శర్మిల. అతనికి మరీ ఎక్కువ ప్రేమ వచ్చింది అనుకో అప్పి అని పిలుస్తారు అనమాట. అప్పి 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 అనేది కొంచెం ముద్దు పేరు అతని విషయంలో. దాని మీనింగ్ ఏంటని అడిగితే అంటే ఏం తెలీదు అన్న పదంలో నిన్న అలా అప్పలమ్మ, అప్పి అప్పలమ్మ అలాంటి సింక్రనైజ్ అవుతుంది. ఓకే. ఎలా సపోర్ట్ చేస్తారని అడిగాను నేను. యాక్చువల్ గా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నాకు ఏ విషయం తెలియపోయినా దగ్గరుండి కూర్చోబెట్టి చెప్తారనమాట. ధరణి నేను ఏదైనా తప్పు చేశాను అనుకో, ఇలా కాదు ధరణి, ఇలా చేయాలి. సో ఆ సపోర్ట్ ఉంటే చాలు కదా, మనం ఏదైనా సాధించగలం అన్న ఫీలింగ్ వస్తుంది. ప్రతి ఒక్క వైఫ్ వెనక ఇలాంటి హస్బెండ్ ఉండాలి కంపల్సరిగా. వాళ్ళు ఎంతకైనా సాధించడానికి వెళ్తారు. నాకు ప్రతి విషయంలో భయం అనమాట, చాలా జంకుతాను. ఏదైనా మాట్లాడాలన్నా ఎవరితో ఏదన్నా, కానీ నీకేం కాదు, నేనున్నా కదా, నేను చూసుకుంటా, నీకేమనిపిస్తుంది మాట్లాడు అని అంటారు. ఓకే. ఎవరితోనైనా, ఈవెన్ ఫ్యామిలీ వాళ్ళతోనైనా, మా ఇంట్లో కానీ అత్తమ్మ వాళ్ళతో కానీ బయట ఎవరితో అయినా కానీ, నీకేమనిపిస్తుంది ఆ క్షణానికి, నీ మనసుకి ఏదనిపిస్తే వచ్చే. అత్తమ్మ వాళ్ళతో అయినా సరే, ఎవరితో అయినా సరే. ఇప్పుడు నా తప్పు ఉంటే నాకు అంటారు, వాళ్ళది తప్పు ఉంటే వాళ్ళకి అడుగుతారు. సో అన్ని విషయాల్లో కూడా ఫుల్ సపోర్టివ్ అనమాట. మీ ఎడిటింగ్స్ అబ్బా ఫ్యాన్స్ ఉంటారేమో కదా, అటు సైడ్ ఇటు సైడ్ మనుషుల్ని, అసలు మన దగ్గర లేని మనుషుల్ని, ఇప్పుడు రొనాల్డో, మెస్సీని కూడా తీసుకొచ్చి పక్కన నిలబెట్టేసి ఎడిటింగ్స్ ఫొటోస్ పెడతా ఉంటారు. అసలు ఎంత ఫన్నీగా అనిపిస్తుంది అంటే, టిమ్ డేవిడ్ ఉంటాడు ఆర్సీబీలో, మీకు ఆయన కూడా సింహాలు తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నారు. యాక్చువల్గా ఎంత తను వాడుతుంటారు అనమాట, నాకు తెలియదు. అది కూడా ఈ మధ్య నేర్పిస్తున్నారు, ధరణి ఇలా చేయి, ధరణి ఇలా బాగుంటుంది ధరణి అనేసి. యాక్చువల్గా 2 pages ఉన్నాయి కదా, ఎవరు ఎడిటింగ్స్ వాళ్ళు చేసుకుంటాం, ఎవరు పేజ్ వాళ్ళవి. ఇలా కూడా ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది. మళ్ళీ తన వీడియోలోకి నేను దూరాను, నా వీడియోలోకి తను దూరాడు, ఎడిటింగ్స్ లోకి. ఎవరిష్టం వాళ్ళది. మేము ఇచ్చుకున్న కమిట్మెంట్ బట్టి మేము అలా చేసుకుంటాం అనమాట. బట్ ఇంకా రోజంతా ఇంక ఇదే సరిపోతుందేమో కదా మీకు, ఫోన్ పెట్టుకుని వీడియోలు తీసుకుంటా ఉండాలి, కంటెంట్ చూసుకుంటా ఉండాలి, ఏం చేయాలా అని చెప్పేసి. ఇంకొకటి చెప్పాలి, కంటెంట్ విషయంలో కూడా బ్రాండ్ ఒక కంటెంట్ అడిగింది నాన్న అంటే
వెంటనే థాట్స్ వచ్చేస్తాయి, నిమిషాల్లో వస్తాయి. ఓకే. అసలు ఇంత తెలివైనడివి ఎలా నాకు దొరికేసినావు అంటాను అనమాట. అంటే మీరేంటండి మిమ్మల్ని తక్కువ చేసుకుంటారు మీకు అంటే తెలియదు. నన్ను నేను అక్కడ తక్కువ చేసుకుంటానని కాదు, నాకన్నా ఫాస్ట్ గా ఒక స్టెప్ ఆలోచిస్తారు, అది కూడా లాజికల్ గా ఆలోచిస్తారు. నేను కొంచెం కాంప్లికేట్ చేసుకుంటాను ఏదైనా సరే. ఇప్పుడు నేను 1.5 minute లో అయింది, అతను 30 seconds లో చేస్తారు. ఓకే. అలా ఉంటది, అది నచ్చుతుంది నాకు. ఇంకొక విషయం అతనిలో బట్ కంటెంట్ అని వెళ్తే మీ ఫ్యామిలీ టైం మిస్ అవ్వరు మీరు? లేదు, ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఫ్యామిలీకి, ఇచ్చేస్తాము. లైక్ పిల్లలతో స్పెండ్ చేయాలన్నా లేదంటే ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయాలన్నా ఆ టైం వాళ్ళకి. షూటింగ్ కంటెంట్ షూటింగ్ అన్న మార్నింగ్ 8కి లెక్చాం అనుకోండి, పిల్లలు లెగేసేసరికి 9 అవుతుంది. ఈ 1 hour గ్యాప్లో మా షూట్ అంతా కంప్లీట్ చేసుకుంటాం. ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా షూట్ చేయాలంటే మార్నింగ్ 7కి షెడ్యూల్ పెట్టుకుంటాం. లెగిసి స్నానాలు చేసేసి బ్రష్లు చేసేసి ఇంకా స్టార్ట్ చేస్తాం. ఈవినింగ్ అంటే నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి 6 అవుతుంది. 6 తర్వాత 6 to 8 2 hours లైటింగ్ గట్ట బాగుంటుంది, ఈవినింగ్ లైటింగ్ అని చెప్పేసి ఆ 2 hours మేము చేసేసుకుంటాం. 8 to 10 పిల్లలతో స్పెండ్ చేసేస్తాం. ఇంకా 10 అయ్యేసరికి పిల్లలు పడుకుని పోతారంటే టైం అప్పుడు మళ్ళీ తీసేసి ఎడిటింగ్లు కట్ చేసేసి నైట్కి బ్రాండ్స్కి ఇచ్చేస్తాం. టైట్ షెడ్యూల్ ఉంటుంది, టైట్ షెడ్యూల్, ఎక్కడ బ్రేక్ చేయడానికి ఉండదు. రోజు సేమ్ ప్లానింగ్ లో ఉంటుంది. సేమ్ ప్లాన్. మధ్యలో ఏమైనా మనకి ఇవేమైనా లేకపోతే మాత్రం మా ఇద్దరం మంచిగా ఒక మూవీ వేసుకొని చూసుకుంటాం ట్యాబ్ లో. హ్యాపీ పక్క పక్కన కూర్చొని, హ్యాపీనెస్ చాలదా మనకి లైఫ్ కి? చిన్న చిన్న ఆనందం అంతే. అంటే పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు బేసిక్ గా. ఏం లేవు, హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా లైఫ్ ని చేయాలి. అతని పక్కన నేను ఉండాలి, నా పక్కన అతను ఉండాలి, ఎప్పుడు ఉండాలి అంతే. అంటే ఇప్పుడు వైజాగ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ బేసిక్ గా ఎక్కడెక్కడో బయటకు వెళ్తా ఉంటారు, అందరూ మీటప్లు అని చెప్పి పెట్టేసుకొని అవార్డ్స్ ఇస్తా ఉంటారు. మీకు అన్నిటికీ ఇన్విటేషన్స్ రావా, లేకపోతే మీరే వెళ్ళరా? ఆ గ్యాంగ్స్ లో మీరు ఎక్కడ ఎందుకు కనిపించరు ఎప్పుడు? ఆ ఇన్విటేషన్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకుంటారు కదా, అలా మేము అప్లై చేసుకోము. మొన్న రీసెంట్ గా ఒక ఈవెంట్ కి నేను అటెండ్ అయ్యాను, యూట్యూబ్ క్రియేటర్స్ ప్రోగ్రామ్ ఇక్కడ అయ్యింది వైజాగ్ లోనే, దానికి అటెండ్ అయ్యాను. మిగతా ఏటికి నేను అప్లై చేయను, ఎందుకంటే అతనికి ఫస్ట్ అవ్వదు. అతను లేకుండా నేను ఎక్కడికి వెళ్ళడానికి నచ్చను, అతను ఎక్కడ వస్తేనే నేను వెళ్తాను అంటాను. సో దానివల్ల మాక్సిమం వెళ్ళను ఎక్కడికి. ఇంకా పిల్లలు అతను ఉంటేనే వెళ్దాము, అందరం కలిసి వెళ్తే బాగుంటది కదా, నేను ఒక్కదాన్ని వెళ్తే ఏం బాగుంటది అన్న ఫీలింగ్ ఉంటది. బట్ ఈ ఇద్దరు పిల్లల తర్వాత కూడా అదే సర్జరీ చేయించుకున్న వీడియో గురించి కూడా చాలా కామెంట్స్ వచ్చాయి కదా, వెయిట్ చేయాల్సింది అబ్బాయి పుట్టేంత వరకు అని చెప్పేసి. మీకు ఇబ్బందిగా ఉంటే వీళ్ళు స్కిప్ ద టాపిక్, లేదు మాట్లాడదాం. అది యాక్చువల్లీ దాని గురించి మేమే వీడియో చేసాం. 4 వీడియోలు చేసాం. 4 వీడియోలు చేశారా? ఆ జర్నీలో అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అనమాట. లైక్ అదేమంటారు, మేము అనుకోకుండా అది ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది. వీఆర్ నాట్ రెడీ ఫర్ దట్ టైం. ఎగ్జాక్ట్లీ. ఓకే. మనం రెడీగా లేవు నువ్వు అనుకున్నప్పుడు దాన్ని మనం స్కిప్ చేసేసుకోవాలి. సో అది చేసేసుకున్న తర్వాత లైక్ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, దేవుడు ఇచ్చిన దాన్ని మీరు కాదంటారా, నేచురల్ ప్రాసెస్ని మీరు బైపాస్ చేస్తామన్నారని చెప్పేసి. బైపాస్ చేస్తున్నామనంటే ఇక్కడ మా లైఫ్ అనేది కూడా మేము చూసుకోవాలి, మా పిల్లల్ని కూడా మేము చూసుకోవాలి, మా జర్నీ కూడా మేము క్యాలిక్యులేషన్స్తో వెళ్ళాలి. ఆ క్యాలిక్యులేషన్స్ ఏదైనా వచ్చిందంటే మేము డివైడ్ చేసుకుంటూ వెళ్ళడమే తప్పించి ఇంకొక ఆప్షన్ లేదు మాకు. సో ఇప్పుడు ఈ జర్నీ అంతా బాగానే ఉంది. లైక్ మాకు ప్లానింగ్ అనేది ఇంకొక 5 years తర్వాత, అంటే పాప స్కూల్కి వెళ్ళి ఫస్ట్ క్లాస్కి వెళ్ళిన తర్వాత తను ఫ్రీ అయితే అప్పుడు చూద్దాం థర్డ్ ప్రెగ్నెన్సీ ఉంది. లేదనంటే ఇంకా లేదు అని చెప్పేసి ఆగిపోదాం అని అనుకున్నాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మధ్యలో వచ్చింది. సో మధ్యలో వచ్చిందని ఇంకా మధ్యలోనే తీసేయాలని చెప్పేసి మేము క్లియర్ చేసేసుకున్నాం. అప్పుడు వచ్చిన డిస్కషన్స్ అనమాట, మీరు ఎందుకు అలా చేసుకుంటారు, ఉంచితే మగ పిల్లడు పుట్టేవాడు కదా అని. లైక్ మాకెప్పుడు కూడా ఆడపిల్ల పుట్టాలి మగ పిల్లలు పుట్టాలి అని చెప్పేసి ఇప్పుడు లేదు. మగ పిల్లలు ఉంటేనే ఫ్యామిలీ ముందుకెళ్తది. ఇలాంటి ఇప్పుడు తాడు ఉంచుకుంటాం సిస్టర్, తర్వాత మగ పిల్లడు పుడతాడని గ్యారంటీ ఏంటి? ఎగ్జాక్ట్లీ. అంటే పుట్టకపోతే తను ఏమైనా చేసేయచ్చు, తప్పు కదా అది ఏదైనా తప్పే కదా. ఆడపిల్లలు ఉంటే తప్పు అని ఎలా అంటారు మీరు? మగ పిల్లడే ఉండాలి అనే రూల్ ఎక్కడ ఉంది? అంతే కదా. అండ్ మోర్ ఓవర్ ఈ జర్నీ ఏదైతే ప్రెగ్నెన్సీ జర్నీ ఉందో అది హ్యాపీగానే వెళ్ళిపోతుంది. అప్ టు బర్త్ 9 months ఎలాగో క్యారీ చేసేస్తారు, హ్యాపీగా గడిపేస్తారు. బట్ ఆ పుట్టిన తర్వాత ఒక 2 years ఉంటుంది, లైక్ లిటరల్లీ ఇట్స్ లైక్ ఎ హెల్ప్. వాళ్ళు ఆ సమయంలో మనం నరకం చూసేస్తాం అన్నమాట. లైక్ పేరెంట్స్, మదర్ అయినా ఫాదర్ అయినా ఎవరైనా అర్ధరాత్రులు ఏడుస్తూ ఉంటారు, ఎందుకు ఏడుస్తారో తెలియదు, మనకి నిద్రలు ఉండవు. పోస్ట్ పార్టం జర్నీ ఉంటుంది, చాలా 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 డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉంటారు. తర్వాత తను చూసుకుంటూ తిని చూసుకుంటూ ఇంకొకరిని చూసుకోవాలనుకుంటే చాలా నష్టం. అయినా బాడీ అసలు ముందు దానికి రెడీగా ఉండదు కదా, ఈజీయా అంతే. ఆ తర్వాత ఈ జర్నీ ఉంటుండగా అదొక జర్నీ చేయడం అంటే చాలా కష్టం. సో మనకి ఇవన్నీ సెట్ అవ్వవు, లైక్ ఇక్కడతో ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అప్పటికి డెసిషన్ తీసుకున్నాం. సడన్ గా వెళ్ళి వెంటనే చెప్పించుకున్నాం. ఈవెన్ ఆ థర్డ్ది ఉంచడానికి కారణం కూడా ఏంటంటే, మాకు సర్జరీ అయినప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే
లైక్ ఇప్పుడు పిల్లలు పుట్టిన వెంటనే ఎవరు చేయించుకుంటున్నారు కానండి, మీరు అలా చేయించుకోకండి. బేబీకి 1 year వచ్చిన తర్వాతే మీరు నెక్స్ట్ ఇది ఉంచాలా తీయించాలనేది మీరు డిసైడ్ అవ్వాలి తప్పించి ఓకే ఈ సర్జరీ అప్పుడే నాకు నెక్స్ట్ వద్దు, నాకు ఆపరేషన్ చేసి సర్జరీ అయినప్పుడే మనకి డెలివరీ అప్పుడే సర్జరీ చేసేస్తారు కదా. సో అది చేసేయడం తప్పు అని చెప్పేసి మాకు అక్కడ ఫ్యామిలీ డాక్టర్ లాగే తను బాగా గైడ్ చేస్తారన్నమాట. సో వాళ్ళు చెప్పారంట డాక్టర్, బేబీకి 1 year వచ్చిన తర్వాత మీ స్టేటస్ ని బట్టి, మీ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి మీరు పెంచగలను, ఉంచుకోగలను, ఇలా థర్డ్ది వెళ్ళగలను అనుకుంటే ట్రై చేయండి. లేదంటే అప్పుడు వచ్చి మీరు చాలా ఫాస్ట్ ప్రొసీజర్సే కదా, విత్ ఇన్ 1 hourలో మీకు సర్జరీ అయిపోతుంది, ప్రాబ్లం లేదు అని అంటే మేము అప్పుడు ఆపరేషన్ అయినప్పుడు ఆపేసింది. ఓకే, బట్ మన ప్రాబ్లమ్స్ మన ఫ్యామిలీ కూడా బయట వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది కదా. మీరు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి మీ లైఫ్ ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది అనేది బాధగా అనిపించదు. ఎప్పుడు వాళ్ళందరికీ మనం ఆన్సర్ ఎందుకు చెప్పుకోవాలి, వాళ్ళందరికీ మనం ఎందుకు ఆన్సరబుల్ గా ఉండాలి అనేది బాధగా అంటే ఇది ఒక మా మెమొరీ కోసం తీసుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. మేము తర్వాత వెళ్ళి చూసుకుంటే మా లైఫ్లో ఈ పార్ట్ జరిగిందని మేము చూసుకోవడానికి తీసుకుంటున్నాం. వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి అదంతా మేము దీంట్లోకి వచ్చినప్పుడే డిసైడ్ లీవ్ చేసేసాం అనమాట ఆ టాపిక్. అంటే అక్కడ రెండు ఉంటాయి, లైక్ జెన్యున్ గా లాయల్ గా మనం ఫాలో చేసే సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు. వాళ్ళు లైక్ మన ఫ్యామిలీ నచ్చి, మన లైఫ్ స్టైల్ నచ్చి, మనం నచ్చి, మన మాట తీరు నచ్చి మనం ఫాలో అవుతాం. సో వాళ్ళు అడిగితే అకౌంటబిలిటీకి మనకు రైట్ ఉంటుంది. లైక్ వాళ్ళు అడిగారు మనం చెప్పాలి, మనం కూడా వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటున్నారు కాబట్టి. మనకి ఏదైనా జరిగితే బాధపడే స్టేజ్ లో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏదైనా అడిగితే మనం చెప్పగలిగే స్టేజ్ లో ఉండాలి. కాబట్టి కొన్ని నెగిటివ్ వాళ్ళు పెట్టారా వేరే వాళ్ళు పెట్టారని కాదు, వాళ్ళు మన ఇంట్లో ఉండొచ్చు, బట్ వీళ్ళు బాధపడతారు కాబట్టి కామెంట్ చేయడం ఎందుకులే అని చెప్పి సాగిపోయి ఉండొచ్చు. కానీ కొంతమంది ఉంటారు వీళ్ళు బాధ పెట్టాలి కాబట్టి ఆ కామెంట్ పెడతామని చెప్పేసి. సో ఎలాగోలాగా టాపిక్ వచ్చింది, కామెంట్ వచ్చింది, ఆన్సర్ చేసేస్తే బెస్ట్ కదా. అందరూ అంటే నోర్లు మూసుకుపోతాయి అని అన్నట్టు. సో ఆన్సర్ ఇచ్చేస్తాం, అక్కడితో టాపిక్ క్లోజ్ చేసేస్తాం. ఇంకా దాన్ని సాగతీయడం అంటే మాకు ఇష్టం ఉంటుంది. టాపిక్ వచ్చింది, క్లియర్ చేసేసాం, క్లోజ్ అంతే. ఇంకా దాన్ని మళ్ళీ ప్రొలాంగ్ చేసేస్తూ దాన్ని సాగదీస్తూ టీవీ సీరియల్ లాగా ఎపిసోడ్ 1, 2, 3, 3000 అన్నట్టు సాగదీయడం ఇష్టం ఉంటుంది. బట్ నేను ఇంట్లో అన్నట్టు కాంట్రవర్సీస్ మాకు అనవసరంగా వెళ్ళాల్సి వస్తుందా, లాగుతారా, మీరు వెళ్తున్నారా అండి? లేదు, జస్ట్ వాళ్ళు ఆగుతారు, బట్ మేము అందులోకి దూరడానికి మాక్సిమం దూరంగా ఉంటాం. ఇంకా అవ్వదు అనుకున్నప్పుడు దిగాలి అనుకున్నప్పుడు దిగుతాం, మరి తప్పదు కదా. అంతే. అంటే మరీ కామ్ గా ఉంటే కూడా వాళ్ళకి అవకాశం ఉన్నట్టుంటది. సో ఇద్దరు ఆడపిల్లల పేరెంట్స్ గా ఫ్యామిలీ ప్లానింగ్ అంటే వీళ్ళిద్దరిని ఎలా చూసుకోవాలి, ఎలా పెంచాలి, మనం ఇంట్లో ఎలా ఉండాలి అంటే ఒక బేసిక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఫ్యామిలీని మేనేజ్ చేయడం, మెయింటైన్ చేయడం రాక ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీస్ చాలా మంది ఉన్నారు. మీరు ఎలాగో బ్యాంక్ ఎంప్లాయ్ కాబట్టి లెక్కలు బాగా తెలుసుంటాయి కాబట్టి ఈరోజు మాకు కూడా ఒక అంటే ఏం లేదు, లైక్ నేను సేవింగ్ కూడా ఒక అప్పులాగా చూడండి అంటాను. అప్పులాగా చూడాలి అంటే ఇప్పుడు ఒక 10,000 సంపాదిస్తా ఉన్నారు, మీరు ఒక 1000 రూపాయలు దాయాలనుకుంటే మీరు ఒక 1000 రూపాయలు అప్పు ఉన్నారని చెప్పేసి ఫస్ట్ మైండ్ లో ఫీల్ అవ్వాలి. 10,000 మీకు జీతం రాగానే 1000 రూపాయలు అప్పు ఉన్నాను తీసేసి ఏ హుండీలోనో లేదంటే బ్యాంక్ లో ఆర్డీఆనో లేదంటే ఇంకా మీకు నచ్చిన దగ్గర ఎక్కడైతే అక్కడ ఇన్వెస్ట్ చేసి 1000 రూపాయలు పక్కన పెట్టి మీకు వచ్చిందండి ఇంకా 9,000. ఆ 9,000తో మీ లైఫ్ స్టైల్ మీరు ఎలా గడుపుతారని మీ ఇష్టం. ఆ 1000 రూపాయల జోలికి మరి వెళ్ళకూడదు, ఎందుకంటే అప్పు తీర్చేసాం కదా. అప్పు తీర్చేసిన తర్వాత మనకు దాని మీద రైట్ ఉండదు. పిల్లల కోసం నేను అదే చేస్తాను, శాలరీ పడగానే వాట్ ఆఫ్ ద అమౌంట్ నేను వాళ్ళ కోసం క్యాలిక్యులేట్ చేసేసుకొని ఇంత అమౌంట్ అని చెప్పేసి ఒక 10%, 20% అనేది తీసేస్తాను. తీసేసి ఆ మిగతా అమౌంట్ తోటే మా జర్నీ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఈ ప్రాసెస్లో తన ఎర్నింగ్స్ ఏమైనా వచ్చాను, తన ఎర్నింగ్స్ కూడా మేము కొంత పార్ట్ పిల్లల కోసం అన్నట్టు ఉంచేస్తాం, మిగతా పార్ట్ మా జర్నీకి సరిపోతుంది. అందరూ అనుకోవచ్చు ఎక్కువ వస్తుంది అని చెప్పేసి, బట్ ఈ జర్నీని మెయింటైన్ చేయడానికి కూడా కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. లైక్ మేము ట్రావెల్ చేయాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అయిపోతుంది కదా, అయిపోతుంది ఈజీగా. ఇప్పుడు కార్ మెయింటైన్ చేయాలంటే కార్ ఈఎంఐ పే చేయాలి, కార్ కి పెట్రోల్ కొట్టించాలి, మొబైల్ కి రీఛార్జ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ కి టిక్ మార్క్ పెట్టాలి. ప్రతిదీ చూసుకుంటే లైక్ అన్నెసెసరీ ఖర్చులే 10,000 ఉంటాయి. దేన్ని కూడా నేను స్కిప్ చేయలేను. చేస్తే ఈ జర్నీ సాగదు. ఈ జర్నీ ఆపేయాలనుకుంటే ఈ 10,000 ఆపేయాలి. అంటే అక్కడ 10,000 మించే వస్తుంది, బట్ ఆ 10,000 దానికి ఖర్చు పెట్టలేదు, అన్నెసెసరీ థింగ్స్, బట్ వీ హ్యావ్ టు డూ. కొన్ని అన్నెసెసరీ అని తెలిసినా కూడా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు తన ఫేస్బుక్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, రెండింటికి 2 టిక్ మార్క్స్ ఉంటాయి. రెండింటి కలిపి నెలకు 1,500 కట్టాలి. నా పేజ్కి నేను 700 కట్టాలి. ఇవి కాకుండా ఓన్లీ రీఛార్జ్ ప్లాన్సే నెలకి దగ్గర 1000 రూపాయలు రీఛార్జ్ తనకి నాకు అవుతా ఉంటుంది. లిటరల్లీ ఇక్కడే ఒక 5,000 అయిపోతుంది. ఈ వీటిని కూడా కౌంట్ చేస్తారు, కౌంట్ చేయాలి. మరి 5,000 ఒక మంత్లీ ఇన్కమ్ అనేది ఒక
కొంతమంది రోడ్ మీదకి వెళ్ళి కష్టపడడానికి నెలకు 5,000 జీతం కష్టపడతారు. అలాంటిది ఇప్పుడు ఇవన్నీ అన్నెసెసరీ థింగ్స్. ఈ అన్నెసెసరీ థింగ్స్కి ఒక 5,000 ఖర్చు అయిపోతున్నాం. అలాంటప్పుడు మేము ఒక ప్రమోషన్ చేసి ఒక 5,000 రూపాయలకి మేము సంపాదించుకుంటున్నామంటే వీళ్ళు ప్రమోషన్ చేసి బతికేస్తున్నారు అని అని చెప్పేసి అంటారు. కామెంట్స్ పెడతారు. జనాలు చూసి ఫాలో అయ్యారు. అదే విధంగా సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా ప్రమోషన్ చేశాను ఇంతవరకు. సో దానివల్ల కూడా ఇంకా నేను డ్రెస్సులు సారీస్ మ్యాక్సిమం కొనను. ఏదైనా నచ్చింది బయటకు వెళ్ళానంటే కొన్ని సారీస్ మనం ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకోం. కొన్ని కాటన్ సారీస్ కూడా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయరు. మా ఇద్దరికి ఏంటంటే కాటన్ సారీస్ గట్టి ఇష్టం అనమాట. ఓకే. సో బయటకు వెళ్తే మాత్రం అవి పర్చేస్ చేసుకుంటాం, కాటన్ డ్రెస్సెస్ సారీస్. సో అవి తను సంపాదిస్తుంది అనుకునే బదులు అంటే ఈ క్వశ్చన్కి తను కొన్ని వందల మందికి సంపాదించేటట్టు కూడా హెల్ప్ చేసింది. ఓకే. లైక్ ఇప్పుడు మీరు ప్రమోషన్ అన్నారు, లైక్ తను ఎవరో శారీ పంపిస్తారు, తను శారీ కట్టుకొని ఒక డ్యాన్స్ రీల్ చేస్తారు, ఈ శారీ బాగుంది పలానా వాళ్ళ దగ్గర కొనుక్కోండి అని అంటే లైక్ షీ వాజ్ లిటరల్లీ ఎంకరేజింగ్ ద ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి శారీ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేసింది. ఇప్పట్లో అంటే ట్రెండ్ వేరు. ఒకప్పుడు 2021-22 ఆ టైం అప్పుడు లైక్ ప్రతి ప్రమోషన్ కూడా లైక్ ఇంటి వస్తువులు కానీ లేదా జ్యువెలరీ కానీ శారీస్ కానీ మీకేంటి ఫ్రీగా వస్తాయని అంటారు. బట్ తను ఫ్రీగా తీసుకున్న షీ వాజ్ హెల్పింగ్ సమ్వన్. ఓకే. వాళ్ళు ఫ్యామిలీ స్టెబిలైజ్ అవ్వడానికి, వాళ్ళ రూపాయి ఎర్న్ చేసుకోవడానికి తిను చాలా హెల్ప్ చేసింది. అలాగే ఇప్పటికీ తిన వల్ల సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. ఆ ఫీల్డ్లో ఇప్పటికీ అంటే హై లెవెల్కి రీచ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తినతో స్టార్ట్ చేసుకోండి. వాళ్ళు చాలా చెప్తారనమాట ఫోన్ చేసి, ధరణి గారు మీ వల్లే. వాళ్ళు చాలా సార్లు చెప్తూ ఉంటారు, ధరణి గారు మీ వల్ల నేను ఈ స్టేజ్ లో ఉన్నాను. నా వల్ల ఏంటండి మీ కష్టం వల్ల మీరు ఈ స్టేజ్ లో ఉన్నారు, నాదేం ఉంది, ప్రమోషన్ సారీ తీసుకున్నాను నేను యాడ్ చేశాను అంతేనే, అదంతా మీ కష్టం అండి అని అంటాను. అంతే కదా, వాళ్ళ కష్టం మనం ఎప్పుడు తీసుకోకూడదు అన్నది నా అభిప్రాయం. ఈ 2 క్వశ్చన్స్ నేను మ్యాండేటరీ ప్రతి ఒక్కరిని అడుగుతాను, సో మిమ్మల్ని కూడా అడుగుతాను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు? నాకు తెలుసు తను పుట్టినప్పుడు. అంతేనా? పుట్టినప్పుడే. ఏంటి స్పెషల్ ఆ రోజు, ఎలా ఉండింది? కోవిడ్ టైం అది. తను వదిలేసి నేను వేరే స్టేట్లో ఉన్నాను. ఓ, అప్పుడు వేరే దగ్గర ఉండిపోయేవాళ్ళు? నేను అక్కడ తెలంగాణలో వర్కింగ్, నేను అప్పుడు ఆంధ్రాలో డెలివరీ కోసం ఇక్కడ పంపించేసాను. ఓకే. తర్వాత తిను పుట్టడానికి 5 days ముందే వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మమ్మ గారు చనిపోయారు, వాళ్ళ నాన్నమ్మ గారు చనిపోయారు. ఓకే. సో అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి మధ్యన మాకు పుట్టిన దేవత బేబీ అన్నమాట. అందుకే అది హ్యాపీయెస్ట్ మూమెంట్. అంతే. సో అలానే ది మోస్ట్ సారీ అంతే. దట్టు ఇంకోటి ఏంటంటే మాకు ఒక 3 generations ఆడపిల్లలు లేరు ఇంట్లో. ఓ, షీ వాజ్ ద ఫస్ట్ అన్నమాట. సో అందుకనే తను స్పెషల్ మాకు. అందరు ఇంకా నెత్తిన గారాబం పెట్టేసుకుంటారుగా, గారాలు పట్టి, ఫుల్లుగా గారాలు బట్టి. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి చెప్పు. ఈ 7 years లో సాడెస్ట్ మూమెంట్ అంటే ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. ఈ 7 years లో ఉండకపోయినా మీ లైఫ్ లో ఉండొచ్చు కదండి, మీ ఇద్దరు లైఫ్ చేస్తున్నారు, ముందు కూడా ఉండొచ్చు కదా. నా అంటే ఇండివిజువల్ లైఫ్ లో సాడెస్ట్ మూమెంట్స్ అంటూ కూడా పెద్దగా ఏం లేదు. కష్టపడడం సక్సెస్ వస్తూనే ఉంది, హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాం. అంతే. మీకు? నాకు ఏం లేవు. ఇంకా డాడీ వాళ్ళు మంచిగా చూసుకున్నారు, వాళ్ళకి తగ్గ దీంట్లో మంచిగా పెట్టారు, చేశారు. వాళ్ళు ఇంత బాగా చూసుకోవడమే నాకు, నేను మంచిగా ఈ స్టేజ్కి ఎదగలనని అనిపిస్తుంది అనమాట. అసలు కాదండి, మీ లక్ష్మీదేవులు అందరూ ఇక్కడే కూర్చున్నారు, ఇంకెక్కడి నుంచి వస్తుంది మీకు కష్టం? అసలు అంతేగా, 3 లక్ష్మీదేవులు ఉన్నారు మీకు ఇంట్లోని, ఇంకా కష్టమే దగ్గరకు రాదు. వచ్చినా మీరు ఏం లేదు ఇంకెవరు వెళ్ళిపోండి, స్పేస్ లేదు. ఫస్ట్ స్పేస్ ఏమో, స్పేస్ లేదంటే మేము స్పేస్ ఏమో కదా. అయ్యో, ఒప్పేసుకుంటున్నారు మీరు అన్నిటికీ. మీరు అసలు తగ్గొద్దండి, మీరు అసలు నయనతార గారే తగ్గలేదు అక్కడ. ఆ మేడంతో మనకి పోలికేంటి కానీ. అది ఏం సినిమా అది? చిరంజీవి గారితో చేశారు, మన శంకర వరప్రసాద్ గారు. దాంట్లో నయనతార గారు తగ్గలేదు, మీరు ఎలా తగ్గుతారు? తగ్గకండి. బట్ సినిమాలు ఎంకరేజ్ చేస్తారండి ఫ్యామిలీలో పిల్లలకి కానీ? ఎవరికి ఏది అడ్డు చెప్పండి, వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తారంటే అక్కడ వరకు, వాళ్ళు ఏం చేయాలంటే చేయాలి. యాక్టింగ్ వెళ్దాం అనుకున్నా, ఏ దానికైనా మీ గోల్ ఏంటి మొత్తానికి? యాక్చువల్గా నేను టీచర్గా చేయాలనేది నా గోల్ ఉండే. నేను ఎప్పుడైతే డిస్కంటిన్యూ చేసేసాను తర్వాత పోయింది. బట్ పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు స్కూల్ లైఫ్కి వెళ్ళాక ఒక ఛాన్స్ వస్తే మాత్రం కంపల్సరీగా అది తీర్చుకోవాలని ఉంది మనసులో. మేబీ ఆ డ్రీమ్ అయితే అవ్వచ్చు, లేదంటే లేదు. నేను ఇంకా సీరియల్స్ సినిమాలో అంటారు అనుకున్నాను. లేదు అసలు. అవునా? అంటే ఒప్పుకోవాలి, ఏ టాలెంట్ ఎక్కడి వరకు అని అంటే అక్కడి వరకు. మంది క్యామ్ అంటే మొబైల్ క్యామ్ ముందు వరకే, వెండి తెర లేదంటే బుల్లి తెర ఇవే మనకి సెట్.
ధరణి గారి ఫేస్ కి ఖచ్చితంగా బుల్లితెరకి ఏమో ఇస్తారండి. మరి. ఏ భాష అసలు తెలుగు భాష తెలియని వాళ్ళు వచ్చి మన దగ్గర చేసుకుంటా ఉంటారు. మన వాళ్ళకి ఇంత అందమైన అమ్మాయికి ఎందుకు ఇవ్వరు చెప్పండి. అంటే లైక్ స్కిల్ కూడా ఉండాలి. First ఆ మనకి యాక్టింగ్ acting రావాలి కదా. రాదు, ఆ డైలాగ్ డెలివరీ కూడా కొద్దిగా కష్టం. భయం అన్నమాట. ఇప్పటికీ తను నేర్పించడానికి ట్రై చేస్తాను, దానివల్ల మాకు గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. వీడియోస్ వల్ల చాలా గొడవలు జరిగి వీడియోస్ మధ్యలో ఆపేసి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి అనమాట. అవునా? వీడియోస్ వల్లే గొడవలు మొత్తం. చాలా వరకు అంటే అతను కొన్ని ప్రమోషన్స్ కి బ్రాండ్ ప్రమోషన్స్ కి డైరెక్ట్ గా వాయిస్ ఓవర్ ఇచ్చేయమ్మా అని అంటారు అనమాట. నేను అంటాను ఒక 2 takes తీసుకుంటాను, తర్వాత నాకు రాదు. కాబట్టి మనం క్యామ్ ముందు మాట్లాడితే అది ఒక భయం, ఫియర్ వచ్చేస్తుంది. సేమ్ వాళ్ళు చెప్పిందే మనం చెప్పడానికి ట్రై చేయాలి. అది రాకపోయేసరికి ఇంకిద్దరం అతను ఏదో అంటారు, నేను ఇంకా అలుగుతాను. చాలా జరిగాయి అనమాట అలాంటివి. అలాంటి పెద్ద గొడవ అంటే 2-3 రోజులు మాట్లాడుకుంది ఏ గొడవ జరిగినా మాక్సిమం 2-3 hours అంతే. అంతేనా? అంటే ఆ స్పేస్ ఎందుకు ఇస్తామంటే అది కూడా లైక్ వెంటనే కలిసిపోతే ఆ పెయిన్ ఏంటో తెలియదు, ఆ బాధ ఏంటో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. మాకు మైండ్కి ఒక 2-3 hours రెస్ట్ ఇస్తే తన రూమ్ లో తను ఉంటుంది, నా హాల్లో నేను కూర్చుంటాను. ఒక 2-3 hours అయిపోతుంది, నేనే వస్తాను, తనే వస్తుంది, లేదా నేనే వస్తాను. ఇంకా క్లోజ్ అవుతుంది. తను రావడం చాలా తక్కువ, నేనే ఎక్కువ వెళ్తాను. సారీ నన్ను అయిపోయింది కదా, అయిపోయింది పద పద. తను రావడానికి కూడా కారణం ఉంటుంది అనమాట. ఎప్పుడైతే నేను గసుతానో ఆటోమేటిక్ గా తను ఏడ్చేస్తాను. ఫస్ట్ అది జారిపోతా ఉంటాను, బకెట్ నీళ్ళని బయటకు వచ్చేస్తాను. ఏడుపు నచ్చదు తనకి, అది నచ్చదు నాకు. ఏదైనా ఫైట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను, కోపంతో అన్నాను, బాధతో అన్నాను, తర్వాత సంగతి నేను ఎందుకు అన్నానని చెప్పేసి నువ్వు క్వశ్చన్ చేయాలి. ఆ ఆర్గ్యుమెంట్లో నా ప్రాబ్లం ఏంటో నీకు చెప్పాలి, నీ ఫీలింగ్ ఏంటో నాకు చెప్పాలి. కానీ అక్కడ ఏం జరుగుతుంది, నేను వెంటనే ఒక మాట గసిరిగానే సరిగ్గా చేయడం రాదా అన్నాను, కానీ ఎప్పుడు ఇలాగే తిడతా ఉంటావు, కోపడతా ఉంటావు అని చెప్పేసి ఇలా కట్ చేసుకొని ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది అన్న. ఆ తర్వాత ఆడవాళ్ళ ఆయుధాన్ని మీరు నచ్చదంటే అలా అవుతుంది. అంటే లైక్ ఐ వాంట్ టు బి అన్ ఇండిపెండెంట్ ఉమెన్. తను ఎక్కడైనా కాదు, ఎక్కడైనా క్వశ్చన్ చేయగలగాలి, మాట్లాడగలగాలి. తను తప్పు లేదు అని అన్నప్పుడు ఏడుస్తుంది అంటే తను తప్పు కదా. నాకు నచ్చింది ఏంటంటే నీ తప్పు లేదు అని అన్నప్పుడు నువ్వు నిలబడి క్వశ్చన్ చేయి. అంటే నేను ఎలా అంటే ఇప్పుడు నేను వాదించినా కూడా తందే రైట్ అని చెప్పేసి తను ఒక కన్క్లూజన్కి వచ్చేస్తారు. అంత కన్క్లూజన్కి వచ్చినప్పుడు నాకు ఏడుపుకి ఏం వస్తుందని నేనంట. తను ఏమంటారంటే నువ్వు ఫైట్ చేయి, నేను రైటో నాది రాంగో రైటో, నువ్వు ఫైట్ చేయి, నీది ఒప్పుకున్నంత వరకు ఫైట్ చేయి అంటారు. నాకు అంత ఒప్పుకు ఎక్కడ ఉంటుంది. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయే ప్రాసెస్ లో ఏంటంటే తనకు తలనొప్పి వస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు ఇంకా చాలా హెవీగా వచ్చేస్తుంది. హెవీగా వచ్చేసరికి ఇంకా తట్టుకోలేక చిన్ను అనుకుని అదే వచ్చేస్తాను. తల పట్టాలి కదా, ఎవరు పడతారు మళ్ళీ, తల పెట్టేది మీరే, అందుకని గొడవ త్వరగా క్లోజ్ అయిపోతుంది అనమాట. నేను ఎప్పుడు ఏడుస్తే ఆ రోజు కంపల్సరీగా తలనొప్పి వస్తుంది. నేను స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నా, మేబీ ఎక్కువ ఆలోచించిన వస్తుంది అనమాట. డాక్టర్ కూడా చెప్పారు మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, వీటికన్నిటికీ దూరంగా ఉండండి అని చెప్పేసి. బట్ ఇది ఒక ప్యాషన్తో చేసుకుంటున్నాం అంతే. నేను ఆ విషయంలో చెప్పేది కూడా అదే, లైక్ గొడవాడి దూరంగా వెళ్ళిపోయి ఫోన్లో మాట్లాడుకోవడాలు ఇవన్నీ కాదు. ఏదైనా ఎదురెదురుగా మాట్లాడు, నా బాధ ఏంటో, నా పెయిన్ ఏంటో నా ఫేస్లో, నా కళ్ళల్లో తెలియాలి. ఫోన్లో మాట్లాడితే నేను హ్యాపీగా ఉండి బాధతో మాట్లాడుతానా లేదా బాధగా ఉండి హ్యాపీగా మాట్లాడుతున్నా నాకు తెలియదు. ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ లేదంటే ఇలాంటి గొడవలు జరుగుతున్నప్పుడు దూరంగా ఉండి మాట్లాడుకోవచ్చు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇద్దరం ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకున్నాం, ఏం జరిగితే అది జరిగింది అని చెప్పేసి. నేను చాలా మందికి చెప్పాలి అనుకున్నది కూడా అదే అనమాట. ఏ విషయాలు కూడా మీరు ఫోన్లో అంటే ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ అని అన్నప్పుడు ఫోన్లో అసలు మాట్లాడకండి. లెట్ దెమ్ ఫేస్. ఆ బాధ ఏంటనేది వాళ్ళ కళ్ళ ద్వారా తెలియాలి తప్పించి వాళ్ళ మాటల ద్వారా కాదు. ఆ పెయిన్ ఏంటో తెలియాలంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ ఎక్స్ప్రెషన్ కూడా అర్థం కాదు కదా, అంతే కదా. వాళ్ళ పెయిన్ ఏంటంటే హార్ట్ఫుల్ గా మనకు తెలిసేది ఫేస్ ద్వారా. అది తెలియాలంటే ఎదురుగా ఉండి మాట్లాడాలి. నేను చాలా సార్లు ఇంట్లో వాళ్ళు ఏదైనా గొడవ అవుతుంది మాట్లాడడం, ఫోన్ కట్ చేయి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి చూస్తున్నాం. బట్ సోషల్ మీడియాలో చాలా మంది కప్పుల్ని చూసి వాళ్ళు ఎంత బాగుంటారో, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ మధ్యలో అసలు గొడవలే రావు, మన జీవితమే బాగాలేదని గొడవలు పడి, వాళ్ళు బాగున్నారు మనం బాగాలేవని గొడవలు పడే కపుల్స్ చాలా మంది ఉన్నారు. కానీ రీల్ వేరు, రియల్ లైఫ్ వేరు, డిఫరెన్స్ ఉంటాయి అనమాట రెండిటికి. మాకు వాళ్ళలాగే గొడవలు ఉంటాయి, తగువులు ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటి అన్నిటినీ సాల్వ్ చేసుకొని మేము ముందు ఏదో నవ్వుతూ కనిపిస్తుంటా. అలానే మొత్తం బాధలని కాదు, బట్ ప్రతిదీ కూడా వాళ్ళతో షేర్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేస్తాం అన్నమాట. సో అంటే యంగ్ కపుల్ కాబట్టి ఇద్దరు పిల్లలు పట్టబడి సరిపోయి ఓల్డ్ కపుల్ కాబట్టి ఇప్పుడు కొత్తగా జనరేషన్ ఏంటంటే మాకు పెళ్ళిళ్ళు వద్దు, మేము ఇలా ప్రశాంతంగా ఉన్నాము, మామూలు మేమే చూసుకోలేకపోతున్నాం, ఇంకా పెళ్ళిళ్ళు చేసుకొని ఇప్పుడు ఇంకొక మనిషిని తీసుకొచ్చి వాళ్ళని ఎక్కడ చూసుకునేది, ఇలా బాగుంది లైఫ్ అని చెప్పి ఇదొక ట్రెండ్ నడుస్తుంది ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో మొత్తం.
సో పెళ్లి చేసుకోము, పెళ్ళే వద్దు అనే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? కంపల్సరీగా పెళ్లి చేసుకోవాలనే చెప్తాను. చేసుకోవాలని చెప్తాను. మీరు ఏమంటారు రాణి గారు? అంటే చేసుకోకుండా ఎంతకాలం ఉంటారు? మనకంటే ఒక తోడు ప్రతి లైఫ్ లో తోడంటే కుక్కని తెచ్చుకుంటాం అంటున్నారు. తెచ్చుకున్న మనకి ఆ మోరల్ సపోర్ట్ అనేది జంతువుల దగ్గర నుంచి రావు. అది మనకి ఫిజికల్ సపోర్ట్ అనేది జంతువుల దగ్గర నుంచి, సైకలాజికల్ సపోర్ట్ అనేది కూడా జంతువుల దగ్గర నుంచి రావు. మనకి మనం ఒక మనిషి క్రియేట్ చేయాల్సింది. లైఫ్ లో మనకు అంటే ఒకరు ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టడానికి ఒక మనిషి ఉండాలి, బయటికి జర్నీ వెళ్ళడానికి మనిషి ఒక తోడు ఉండాలి. ఆ తోడు ఎవరో ఒకరిని ఎంచుకొని మీరు ఎలా అన్నారా ఎగ్జాక్ట్ గా దానికి? మా కుక్ ఉన్నారు, వంట పెడతారు, డ్రైవర్ ఉన్నారు, బయటికి తీసుకెళ్తారు అంటారు. అదే జస్ట్ అది ఎంతకాలం ఉంటుంది? అంతే కదా. ఆఫ్టర్ 60 years, ఆఫ్టర్ 70 years, ఆఫ్టర్ 80 years అన్ని ఇయర్స్ మనం బ్రతుకుతామండి. బతకగలిగితే ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్ రెండు ఆలోచించాలి. బతుకుతామా అని అనుకున్నప్పుడు బతికితే చూసుకునే వాళ్ళు ఒకరు ఉండాలి కదా. ఈ జర్నీని కంప్లీట్ చేయడానికి అనుకుంటే ఒకరు ఉండాలి కదా. ఆ జర్నీ ఒకరు ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుందేమో. ఈ రోజు లేదు కాబట్టి నీకు ఎందుకు అని అనుకుంటున్నావు. వచ్చే వాళ్ళు మంచి వాళ్ళు అయితే నీ హ్యాపీ బాగుంటుంది, నీ జర్నీ బాగుంటుంది. లేదు బాగాలేదని అనుకుంటే దానికి 100 దారులు ఉన్నాయి. ఇంకా ఒక దారి ఉంది బాగుంది అని అనుకున్నప్పుడు ఆ జర్నీలో వెళ్ళడానికి ఏం ప్రాబ్లం? నేను చెప్పాలనుకున్నది అదే. సింగిల్గా ఉండకంటే నా లైఫ్లో ఏంటంటే సింగిల్గా అసలు ఉండదు. నిన్న మా ఇద్దరి మధ్యన కూడా టాపిక్ వచ్చింది. అసలు ఆడపిల్లలకి 18 ఏళ్ళు రాగానే పెళ్లి చేసేస్తున్నారు, మగపిల్లలకి 18 ఏళ్ళు వచ్చేస్తే పెళ్లి చేసేస్తే ఈ సొసైటీలో చాలా వరకు చాలా క్రైమ్స్ తగ్గిపోతాయి. అది మాత్రం నిజమే. నిజం. ఇప్పుడున్న క్రైమ్స్ ఎందుకు వేరేగా చూస్తున్నారు? ఆడపిల్లల్ని వేరేగా, మగపిల్లల్ని జెండర్ ఈక్వాలిటీ ఉంది అని అంటున్నారు కదా. అంటే 18 years కి అమ్మాయికి పెళ్లి చేస్తున్నప్పుడు 18 years కి కూడా అబ్బాయికి పెళ్లి చేసేయచ్చు కదా. తను కూడా ఒక స్టేబుల్ గా ఉంటాడు కదా. వాళ్ళ వైఫ్ ని చూసుకోవడంలో ఆ బాధ్యతల్లో పడిపోతారు. సో బయట ఇష్యూస్ జరగవు. 21 ఒక ఏజ్ 21 ఇప్పటికీ మా ఫ్రెండ్స్ ఉన్నారు 35, 36, 40 years ఇంకా స్టిల్ మ్యారేజ్ చేసుకోకుండా ఇంకా సెర్చింగ్ అని కొంతమంది, చేసుకోమనుకుని కొంతమంది. అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయాలి. నీకు ఏజ్ అయినా నీకు పెళ్లి చేస్తాం లేదని కాకుండా సర్టెన్ ఏజ్ రాగానే వాడికి ఒక ఫీలింగ్ రావాలి. ఓకే నాకు పెళ్లి ఏజ్ వచ్చేస్తుంది, నేను ఇంకా గట్టిగా చదువుకొని లేదా మంచిగా సంపాదించుకొని సెటిల్ అయిపోవాలన్న భయం ఒక ఏజ్ ద్వారా క్రియేట్ చేయగలిగితే వాళ్ళు త్వరగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇవన్నీ అయ్యే పనులు కాదు, జస్ట్ అంటే నా మనసులో ఉన్నది చెప్తాను. అదే అర్థమవుతుందండి. అంటే అలాంటి మార్పులు, పెద్ద పెద్ద మార్పులు రావాలంటే ఒక రెవల్యూషన్ వచ్చేయాలి. అంతే కదా. కొన్ని కమ్యూనిటీస్ లో ఇది జరుగుతుంది కూడా. 21 to 24 లోపే మగపిల్లలకి పెళ్లి చేసేస్తారు. 45 ఇచ్చేసరికి తండ్రి ఏమో బిజినెస్ నుంచి తప్పుకొని పిల్లల్ని దీంట్లోకి పెంచుతారు. లైక్ అంటే నేను విన్నది ఏంటంటే మార్వాడీస్ కల్చర్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. 24 లోపే వాళ్ళకి మగపిల్లలకి పెళ్లిళ్ళు చేసేస్తారు. మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు 45 ఆ ఏజ్ వచ్చేసరికి వాళ్ళ బిజినెస్ నుంచి తప్పుకొని వాళ్ళ లైఫ్, పర్సనల్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. అంటే నేను విన్నదే ఎక్కడ బాగుంది. చాలా ప్రశాంతంగా. ఇప్పుడు నేను 35 years కి ఒక పిల్లని కానీ నేను 65 years వచ్చేసరికి వీళ్ళకి పెళ్లిళ్ళు చేసి నా మనవలతో నేను ఎప్పుడు ఆడుకుంటాను? టైం ఉండదు కదా. ఇక్కడ శక్తి అయిపోతుంది కదా, పిల్లల్ని ఎప్పుడు ఆడిస్తారు. మన ఫాదర్స్ కానీ ఫోర్ ఫాదర్స్ కానీ ఆ స్టేజ్ చూడండి, వాళ్ళకి 21 to 24 లోపు అయిపోయి ఈవెన్ మనకు పెళ్లిళ్ళు చేసే టైంకి మన ఫాదర్స్ యంగ్ గా ఉన్నారు. మన పిల్లలకి పెళ్లిళ్ళు చేసే టైంకి మనం యంగ్ గా ఉంటామా లేదని డౌట్, ఉంటామా లేదనేది కూడా డౌట్. చేసుకునేది త్వరగా చేసేసుకోవాలి. ఇంకా చేసుకోమని అనుకుంటే సెకండ్ ఆప్షన్, కానీ చేసుకుంటామని అనుకున్నప్పుడు మాత్రం మాక్సిమం త్వరగా సెటిల్ అయిపోయి త్వరగా చేసుకోవడానికి కంపల్సరిగా చేసుకొని ఒక బేబీని కనండి. ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటది. అది ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఎవ్వరూ తీర్చలేని హ్యాపీనెస్ అనమాట. ఏది ఇంకో జన్మ ఎత్తినట్టు ఉంటాయి ఆ పురిటి నొప్పులు అయినప్పటికీ ఒక బేబీ ఉండాల్సిందే. ఒక బేబీ ఉండాల్సింది. అది సృష్టి. ఇప్పుడు అది లేకపోతేనే సృష్టి నడదు. అలాంటిది ఉండేది హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎంత పెయిన్స్ వచ్చినా కూడా వాళ్ళని మన చేతుల్లోకి ఇస్తారు చూడండి. ఆ క్షణం, ఆ మూమెంట్ ఉంటుంది, అసలు వర్ణించలేము అనమాట మాటల్లో. నేను అది చూసాను, ఎక్స్పీరియన్స్ చేశాను 2 పిల్లలకి. అంటే దీనికి సి సెక్షన్ అయింది, దీనికి నార్మల్ డెలివరీ అనమాట. నాకు నియర్లీ 12 hours అనుకుంటా పెయిన్స్ అనుభవించా. నైట్కి వస్తే మార్నింగ్ 7 o'clock దీని డెలివరీ అయింది. ఆ నొప్పులన్నీ తిని చూసిన వెంటనే మర్చిపోయినాయి. అంత క్యూట్గా ఉన్నాయి ఆ చిన్న పాదాలు, చిన్న చేతులు. అసలు ఇంకా వాళ్ళ నాన్నకి ఇచ్చినప్పుడైతే వాళ్ళ నాన్న తర్వాత నాకు వచ్చి చెప్పిన మాటలు అవి ఇంకా మర్చిపోలేను. తన కళ్ళు చూడాలి దాన్ని, ఎంత బాగున్నాయి తెలుసా. అసలు నిజంగా చాలా థ్యాంక్స్, నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చావు. వాళ్ళ కళ్ళల్లో మరీ ఆనందం వస్తుంది. ఆ ఆనందం చూసి ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఆ పెయిన్స్ ఏమనిపించవు. సో కనాల్సింది ఒక బేబీని, పెళ్లి చేసుకోండి, ఒక పాపని కనండి. పాపని కానీ బాబుని కానీ ఎవరైనా సరే హ్యాపీ అనమాట. కపుల్ గా జర్నీ బాగుంది అని అనుకున్నాడు. ఆ కపుల్ కి ఇంకొక జనరేషన్ తోడైతే అది ఇంకా హ్యాపీగా ఉంటుంది. మనం లైఫ్ లో మిస్ అయ్యాము అని అనుకున్నవన్నీ కూడా వాళ్ళ దగ్గర చూసుకోవచ్చు. నా చిన్నప్పుడు నేను ఏవైతే టాయ్స్ కొనుక్కోలేదో ఇప్పుడు పిల్లల కోసం కొనేసి ఆ టాయ్స్ తో నేను ఆడుకుంటూ ఉంటాను.
లైక్ వాళ్ళు రావడం వల్ల నాకు అది హ్యాపీనెస్సే కదా. నేను ఏవైతే మిస్ అయ్యానో ఆ మిస్ అయినవన్నీ ఇప్పుడు నేను నెరవేర్చుకుంటా ఉన్నాను. ఒకప్పుడు నైట్ టైం వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను తినలేనంటే ఇప్పుడు డాడీ ఐస్ క్రీమ్ తినాలంటే నైట్ 9 అప్పుడు 10 అప్పుడు వీళ్ళు బండి మీద తీసుకువెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చి ఆ హ్యాపీనెస్ వాళ్ళతో పాటు మీరు కూడా ఐస్ క్రీమ్ అది లేకపోతే ఈరోజు నేను ఆ మూమెంట్ని మిస్ అయిపోతాను కదా. ఆ మూమెంట్స్ కోసమైనా ఒకరిని ట్రూగా ఉంచుకోవాలి. అంతేలేండి. ఎంతైనా మన నుంచి వచ్చారంటే ఇంకొంచెం ప్రేమ ఎక్కువ ఉంటది. అంతే, అది అనుభూతి చేయాలంటే పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కంటేనే అర్థమైంది. సో వాట్ ఈస్ యువర్ సజెషన్? చేసుకోవాలి పిల్లల్ని కన్నా. నెక్స్ట్ జనరేషన్, ఆ జనరేషన్ కూడా ఉన్నారు పెళ్లి చేసుకొని పిల్లలు వద్దు అనుకునే. ఇప్పుడు డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్, డ్యూయల్ ఇన్కమ్ కానీ కనాలి కంటేనే ఆ ఫీల్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయగలరు. అది మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. అంతేలేండి. సో దాని గురించి మనం ఎంత మాట్లాడినా వాళ్ళ బుర్రలోకి అయితే ఈ మీరు డింక్ అన్నారు కదా, దానికి కారణం కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో టైం ని పిల్లలకి కేటాయించుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ పదాన్ని తీసుకొచ్చారు. రియాలిటీలో చెప్పాలనుకుంటే ఈవినింగ్ ఆఫీస్కి వచ్చిన తర్వాత మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ వైఫై కానీ అన్నీ డిస్కనెక్ట్ చేసేసి పిల్లలతో టైం స్పెండ్ చేయండి. ప్రతి డే అలాగే స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఈరోజు మనం మొబైల్కి ఎడిక్ట్ అయిపోయాం కాబట్టి మనకు టైం దొరకట్లేదు అని అంటున్నాం. అదే ఒక రోజు ఛార్జింగ్ లేకుండా మొబైల్ పక్కన పడేసి చూడండి, యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ 24 hours టైం. 24 గంటలు ఎలా గడుస్తుందా అనిపిస్తుంది. శ్రీవారి దర్శనంకి వెళ్తాం, క్యూ లైన్లో మొబైల్ పెట్టేస్తాం, ఎంత టైం త్వరగా అవుతుంది, ఇంకా టైం అవ్వలేదా అని అంటారు. అదే ఒక నైట్ మొబైల్ పట్టుకొని కూర్చోండి, ఇదేంటో అప్పుడే 3 గంటలు అయిపోయిందని అనిపిస్తుంది. మనం ఎడిక్ట్ అయిపోయాం కాబట్టి టైం దొరకట్లేదు అనుకుంటాం. మొబైల్ పక్కన పెట్టండి, పిల్లలతో టైం హ్యాపీగా స్పెండ్ చేయండి, అప్పుడు టైం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకి కేటాయించట్లేదు కాబట్టి నాకు టైం ఉండదు, నేను పిల్లల్ని చూసుకోలేను, అందుకే నాకు పిల్లలు వద్దని అంటా ఉన్నారు. ఓకే. సో ధరణి గారు, అప్పట్లో ప్రపోజల్స్ వచ్చేయలేదు మా అన్న దగ్గర నుంచి, అంటే ఐ లవ్ యూ అని ఎప్పుడైనా చెప్పారో లేదో? చెప్పారు, అప్పుడు చెప్పారు. కానీ పెళ్ళైన తర్వాత చెప్తుంటారు అప్పుడప్పుడు, ఎప్పుడో పుష్కరానికి లవ్ యూ బేబీ అంటే ఇప్పుడు లవ్ యూ టూ దయ వల్లే చెప్పేసారు. హ్యాపీ. మీకు అనిపించిందా? గట్టి చెప్పనని లవ్ యూ బేబీ, లవ్ యూ బేబీ, రౌడీ బేబీలా ఉంది. లవ్ తెలియదు కానీ నేను రోజు బయటకు వెళ్ళేటప్పుడు తన ఎదురుగా వచ్చిస్తే తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసి వెళ్తారు. అది ఎంత మంది ఉన్నా, మా అమ్మ నాన్న ఉన్నా, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నా, ఏ ప్లేస్ లో నేను బయటకు వెళ్ళినప్పుడు తన ఎదురు రావాలి, తన ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తే నేను బయటకు వెళ్ళాలి. పిల్లలు లెగిసి ఉంటే ముగ్గురికి ముద్దు పెట్టే బయటకు వెళ్తాను. అది బాగుంటది, నాకు అది అలవాటు అనమాట. చాలా హ్యాపీ. ఎంత మళ్ళీ ఆ విషయం మళ్ళీ ఎప్పుడు ఇగ్నోర్ చేయరు. మా ఇద్దరి మధ్య డిస్కషన్ వచ్చినా కూడా ఆ ముద్దు పెట్టకుండా మాత్రం వెళ్ళరు. ఇంకా అది పెట్టేసరికి హ్యాపీ అనిపిస్తుంది, ఆ గొడవ కూడా తీరిపోద్ది అక్కడితోటి. ఏదో చెప్పబోతున్నారు? అంతే, అంటే లైక్ అదొక మెమరీ నాకు. అంతే, వాళ్ళకి ఎదురు వస్తే నాకు మంచి జరుగుతుంది, లేదా నేను వాళ్ళ కోసమే బయటకు వెళ్తాను, నేను సేఫ్గా మళ్ళీ బయటకి అంటే ఇంటికి రావాలి అని అంటే వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని నాకు నేను గుర్తు చేసుకోవడానికి ప్రతిరోజు వాళ్ళు చేస్తూ ఉంటాను. ఓకే. సో మీ ఫ్యాన్స్కి చివరిగా, అంటే హేట్ చేసే వాళ్ళు ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు, నిజాయితీగా మీరు బాగుండాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎప్పుడు మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి, ఎప్పుడు అభిమానించినట్టే అభిమానించండి. మీ అందరి కోసం రెగ్యులర్గా వీడియోస్ తీసి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాము. కొంతమంది ఎలా ఉంటారంటే ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అని అంటాను, రియల్లీ వాళ్ళ ఫ్యామిలీలో మమ్మల్ని ఓన్ చేసేసుకుంటారనమాట. వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లో, వాళ్ళ వదిన అని చెప్పేసి వాళ్ళే కల్పించుకొని ఎక్కడికైనా బయటకు వెళ్ళినంటే, నేను ధరణి అక్కడ మీట్ అయ్యాను, ఇగో ఫోటో చూడు, వీడియో కాల్ చూడు, ఆ హ్యాపీనెస్ వాళ్ళ కళ్ళల్లో ఎంత బాగా అనిపిస్తుందో తెలుసు. అసలు అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది అనమాట. నిజంగా దీనికోసం రా బాబు వీడియోలు తీస్తున్నాం, చాలు దీనికోసమైనా మనం కంటిన్యూ చేయాలి అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, మీరేం చెప్తారా? చెప్పలేను కానీ, అంటే సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది. బట్ సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేదే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో మీ హ్యాపీనెస్ కోసం వస్తే హ్యాపీనెస్ చూడండి, అన్నెసెసరీ కామెంట్స్ పెట్టేసి మీ లైఫ్ స్టైల్ ఏంటో బయట వాళ్ళకి చెప్పొద్దు. ఎందుకంటే మీ కామెంట్ని బట్టి అవతల వాళ్ళు మీ క్యారెక్టర్ని అసెస్ చేస్తారు. మేము వీడియోలు ఎలా తీస్తాం అనే దాన్ని బట్టి మా క్యారెక్టర్ ఎలా అసెస్మెంట్ చేస్తారు, మీ కామెంట్స్ని బట్టి అవతల వాళ్ళు అసెస్ చేసేస్తారు. సో హ్యాపీగా ఉండి అవతల వాళ్ళని నలుగురిని ఎంకరేజ్ చేస్తూ హ్యాపీగా కామెంట్స్ పెడితే ఈ సొసైటీ అనేది ఇంకా హ్యాపీగా వెళ్తాం. అండ్ మోర్ ఓవర్ దీనికి దూరంగా ఉండండి అన్న కారణం ఏంటంటే, లైక్ ఇది మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు బ్యాడ్ కామెంట్ పెట్టడం ఎందుకు, బ్లాక్ చేసేసి పక్కకి వెళ్ళిపోవచ్చు, లేదా అన్ఇన్స్టాల్ చేసేసి దూరంగా వెళ్ళిపోవచ్చు. సో
ఆ హ్యాపీనెస్ని మీ లైఫ్లో మీరు క్రియేట్ చేసుకోండి అంతే తప్పించి నెగిటివిటీ స్ప్రెడ్ చేసేసి ఈ హ్యాపీనెస్ని పొందుదాం అనుకుంటే అది లైఫ్ లాంగ్ మీ దగ్గర ఉండదు. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ వరకు వచ్చి చాలా ముచ్చట్లు మాట్లాడుకున్నాం మనం. దీంట్లో చాలా టేక్ అవేస్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఉపయోగపడినట్టుగా తీసుకోవచ్చండి. అవసరం లేదంటే ఇది కూడా స్కిప్ చేయొచ్చు, దాంట్లో అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ధన్య గారు. అండ్ అసలు సతీష్ గారు మీ దగ్గర అయితే చాలా నాలెడ్జ్ ఉందండి. అప్పుడప్పుడు ఇవి కూడా చెప్తా ఉన్నాడు జనాలకి ఒకసారి కూర్చొని. ఓకే అండి, థ్యాంక్ యూ. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.